సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దారండి. మరి సహోదరి తిమోతి అన్న, ధనలక్ష్మక్క వారి కుటుంబంలో ఇవ్వబడినటువంటి కుమారుడు కుమార్తె వారి కుటుంబంలో ఈ రీతిలో మనందరం చేరి క్రిస్మస్ కూడిక కలిగి ఉండటానికి దేవుడిచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి ఎంతో వందనములు, రుణస్థులం కూడా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం రండి. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం. మనం ఈ క్రిస్మస్ కూడికల్లో ఒక అంశం మీద వాక్యం ధ్యానిస్తామని చెప్పబడుతూ వచ్చింది. అదేంటంటే కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 7వ వచనము. అప్పుడు పుస్తకపు చుట్టూలో నన్ను గురించి రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. కాబట్టి యేసు ప్రభువు ఈ లోకానికి జన్మించడానికి గల కారణం ఏంటంటే పుస్తకపు చుట్టలో ఆయన గురించి రాయబడి ఉన్నట్టు ఆయన ఈ లోకానికి జన్మించిన వాడు ఉన్నాడు. యేసు ప్రభువు జన్మించిన విధానం చూడగా, యేసు ప్రభువు పుట్టిన విధానం చూడగా ఏదో ఆషామాషిగా పుట్టినట్టు, ఏదో రావాలని వచ్చినట్టు కాదు. ఆయన ఈ లోకానికి జన్మించిన దేనికి? పుస్తకపు చుట్టూలో రాయబడి ఉన్నట్టు ఆయన ఈ లోకానికి జన్మించాడంటే పుస్తకపు చుట్టూ ఏం రాయబడి ఉన్నాయి? నెరవేర్చడానికి, అది జరిగించడానికి ఈ లోకానికి జన్మించాడు. అందుకంటాడు కదా, నేను ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి రాలా, దాన్ని నెరవేర్చడానికి వచ్చానంటాడు. ఆయన జన్మించిందే దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి జన్మించిన వాడుగా ప్రభువుని మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఆయన గురించి పుస్తకపు చుట్టూ ఏమని రాయబడుతూ వచ్చిందంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము, ఫోన్లు వర్తమానం చెప్పేటప్పుడు సౌండ్ రాకుండా కట్టేయండి, అది మంచి పద్ధతి. కాబట్టి యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనంలో, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, కనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకును, ఎలాగనగా మరణం నొందునట్లు అతడు తన ప్రాణమును దారబోసెను. అక్కడ ఈరోజు మనం చూసేమాట ఇంకా చాలా ఉంది. ఈ వచనంలో మనం చూసేటటువంటి మాట ఏంటంటే అతడు మరణం పొందునట్లు తన ప్రాణమును దారబోసెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే అతడు మరణం పొందునట్లుగా తన ప్రాణం ఏం చేశాడు? సైలెంట్ దారబోసిన వారిగా ప్రభువైన యేసు ప్రభువుని మనం చూస్తూ వస్తున్నాం. తన ప్రాణమును దారబోసినంతగా యేసు ప్రభువారు మరణం పొందిన అనుభవం చూస్తున్నాం. ఇలా తన ప్రాణం దారబోసి ఆయన మరణం పొందినంతగా ఆయన ఈ లోకానికి అనుభవించడానికి ఆయన ఈ లోకానికి పుట్టాడు. అయితే ఇక్కడ మనం చూసేటటువంటి సందర్భం ఏంటంటే ఆయన చూడండి, మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారబోసాను. ఇంకో చోట వ్యాఖ్యానం రాయబడుతూ వచ్చింది, అతడు తన ప్రాణమును దారబోసి చనిపోయాడంట. ఏం చేశాడండి? తన ప్రాణమును దారబోసి చనిపోయాడంట. అంటే ఇలా ఆయన క్రైదన్నం చెల్లించడానికి ఈ లోకాన్ని పుట్టాడు. పుస్తకపు చుట్టూ ఆయన గురించి రాయబడి ఉన్నట్లు ఆయన తన ప్రాణము మరణము నొందినట్లుగా తన ప్రాణమును పోగొట్టుకున్నంత అనుభవంలోకి ఆయన జన్మించి ఆ అనుభవంలో మానవుని తీసుకురావడం కొరకై, ఆ అనుభవాన్ని మానవుడికి ఇవ్వడం కొరకై ఆయన ఈ లోకానికి జన్మించాడు. ఒక మాట చెప్పండి, మరణం పొందినట్లుగా తన ప్రాణమును దారబోసేనని ఉంది. సో మరణం పొందినట్టు తన ప్రాణం దారబోయేటువంటి అర్థం ఏంటి? ప్రాణం అంటే ఏంటి? ప్రాణం అంటే ఏంటి? రక్తమే కదా. రక్తమే, మానవుడి రక్తమే తన ప్రాణం. అంటే మానవుడి రక్తము ఎప్పుడైతే ఉందో ఆ మానవుడి రక్తమే తన ప్రాణానికి సాదృశ్యమైనది. దేని సాదృశ్యమైనదండి? తన ప్రాణానికి. కానీ ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే చూడండి, దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ఆదికాండము 9వ అధ్యాయం 5వ వచనం, మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గుర్చి విచారణ చేయుదును. సో రక్తం ఎలాంటిది? ప్రాణం. ప్రాణం ఏంటి? రక్తమే. అంటే యేసు ప్రభువారు మరణం పొందినట్లుగా తన ప్రాణం ఏం చేశాడు? దారబోసాడు. అంటే తన రక్తాన్ని దారబోసాడు. యేసు ప్రభువారు ఈ లోకంలో ఆయన జన్మించడానికి కారణం ఏంటంటే పుస్తకపు చుట్టూ ఆయన గురించి రాయబడినట్లు ఆయన జన్మించాడు. పుస్తకపు చుట్టూ ఆయన గురించి ఏమైనా రాయబడుతూ వచ్చింది? మరణం పొందినంతగా ఆయన తన ప్రాణమును రక్తం కార్చేవాడు ఉండాలని ఈ లోకానికి ఆయన పంపించబడ్డాడు. సో ప్రాణము అంటే అదేంటి? రక్తము కార్చడానికి. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది. మరి మత్తయి సువార్త చివరి అధ్యాయంలో కూడా చూసినట్లయితే యేసు ప్రభువారు తన ప్రాణమును కార్చేటప్పుడు ఎలాగా, తన రక్తమును చిందించేటప్పుడు తన రక్తాన్ని కార్చినప్పుడు ఎలా కార్చాడంటే చూడండి, మత్తయి సువార్త
27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభువు వారి యొక్క రక్తం, ఆయన చిందించినటువంటి అనుభవాన్ని మనం కొన్ని కోణాల్లో కూడా మనం చూడొచ్చు. ఏంటి చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 48వ వచనం నుండి చదువుతారు ఎవరైనా? మత్తయి సువార్త 27వ అధ్యాయం 48 నుండి. లోపలికి చాలు. కాబట్టి ఇక్కడ మనం చూసేటటువంటి మాట ఇక్కడ రాయబడుతున్నది ఏంటంటే, ఒకటి అని చూడండి, అతన్ని రక్షించనేమో చూతుమనిరి అని ఉంది కదా. దానికి పుటంలో వేయబడి కిందేమో రాయబడుతూ వచ్చింది, వెంటనే రక్తమును నీళ్లును కారెను అని కూర్చబడి ఉందండి. అంటే యేసు ప్రభువారు తన రక్తమును మన కొరకై ధారలుగా కార్చాలని దైవ చిత్తములో పుస్తకపు చుట్టూ రాయబడినట్టు తన ప్రాణమును మన కొరకే దారబోయడానికి ఆయన ఈ లోకానికి జన్మించిన వాడుకున్నాడు. అయితే ఆయన మన కొరకే తన ప్రాణం ఎందుకు దారబోసాడు? రక్తమే మానవుడికి ప్రాణం. ఆయన చివరి రక్తం బట్టి ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటండి, వెంటనే రక్తము నీళ్లును కారెను. అంటే అర్థం ఏంటి? రక్తం ఎండింగ్ అయిపోతుంది, ఇంకేముంటుంది అక్కడ? నీళ్లు. మానవుడి దేహంలో నీటి పర్సంటేజ్ ఎంత ఉండిద్ది శరీరంలో? 75. మిగతాది ఎముకలని, నరాలని, స్కిన్ అని, రక్తం అని ఏవో ఉంటాయి. చూడండి, ఆయన దేహంలో ఉన్న రక్తము చివరి బొట్టు వరకు కూడా కార్చేస్తున్నాడు. అంటే పుస్తకపు చుట్టూ రాయబడి ఉన్నట్టు ఆయన రక్తమును చివరి రక్త బొట్టు వరకు కూడా కార్చేవాడుగా, ధారబోసేవాడుగా, తన మరణము నొందినట్లుగా తన ప్రాణం అంటే తన రక్తాన్ని ధారబోసేవాడుగా ఉండాలని ఈ లోకానికి యేసు ప్రభువు వారు ఈ లోకానికి పంపించబడ్డాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, తన ప్రాణమును అంటే ఆయన రక్తంను ధారబోయడానికి ఆయన ఈ లోకానికి జన్మించాడు. ఆయన రక్తము ధారబోసి ఆయన ఏం చేశాడంటే, హెబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మనం చూసినట్లయితే 12వ వచనం, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. కానీ లేవి కాండంలో కూడా రాయబడుతూ వచ్చింది, ఆ రక్తం తీసుకుని పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాలంట. యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి జన్మించింది దేనికంటే, పుస్తకపు చుట్టూ రాయబడి ఉన్నట్టు ఆయన ఈ లోకానికి జన్మించడానికి కారణం ఏంటంటే, ఆయన రక్తాన్ని ఏదైతే ఆయన రక్తం ఉందో, ఆయన ప్రాణం ఉందో దాన్ని దారబోయటానికి, అంటే ఆ రక్తమును దారులుగా మన కొరకై చిందించడానికి ఆయన ఈ లోకానికి జన్మించిన వాడుగా యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూస్తూ వస్తున్నాం. ఆయన ఈ లోకానికి జన్మించి తన ప్రాణమును అయినటువంటి రక్తమును దారబోయటం ద్వారా, దారబోసి ఏం చేశాడు? పరిశుద్ధ స్థలములోనికి, ఇక్కడ ఉంది కదండి, తన రక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. ఇది గొప్ప ధన్యత. చూడండి, ఈయన తన రక్తంతో పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడంటే ఇక్కడ ఆలోచించాల్సిన మాటలు ఉంటాయి. ఏంటి ఆ మాట అంటే, చూడండి, రక్తము పరిశుద్ధ స్థలంలోకి ఎవరు తీసుకెళ్లాలా? ప్రధాన యాజకుడికి మాత్రమే అవకాశం ఉంది, ఇంకెవరికి లేదు. ఒక ప్రధాన యాజకుడు ఆ మానవుడి పాపల నిమిత్తమే కానీ ఇంకో దాని నిమిత్తమై పరిహారం కొరకు తీసుకొచ్చినటువంటి ఆ బలి పశువుని వధించి దాని రక్తమును తీసుకుని పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాలి. నేను కూడా వెళ్తా పరిశుద్ధ స్థలంలో కంటే పరవశిని పాడబడతారు. కాబట్టి అలాంటి ఒక అనుభవంలో తనగాని పని తాను చేసి నష్టపోయిన వాడు ఎవరు ఉంటారు బైబిల్లో? బుజ్జ, అంతే కదా? బుజ్జేనా? ఏం చేశాడు? ఆ యొక్క మందసం పడిపోతున్నప్పుడు, అయ్యో మందసం పడిపోతుందని పట్టుకోవడానికి వెళ్ళాడు. పట్టుకోవాల్సిన లేవీలు, కానీ తను పట్టుకోవడం ద్వారా ఏమైంది? దారుణమే మరణం. ఆ మరణముతో దావీదు రాజు సైతం కూడా భయపడిపోయి ఆ మందసం తన దగ్గర పెట్టుకోకుండా ఓబేదెదోము ఇంట్లో పంపించాడు. అక్కడ 3 నెలలు ఉన్నప్పుడు ఆయన కుటుంబం ఆ మందసం వెళ్ళటం ద్వారా ఆశీర్వదించబడినప్పుడు అప్పుడు ఏం చేశాడు తెలుసా? అప్పుడు బలులు అర్పిస్తూ ఆయన మాటలు చెప్పాలంటే తన జీవితంలో అడుగడుగున లేదా క్షణక్షణం తన జీవితంలో దేవుని మహిమపరుస్తూ బలులు అర్పిస్తూ అప్పుడు తీసుకొచ్చాడు. ఏంటి? ఆ మందసాన్ని అక్కడ తీసుకురాబడుతూ వచ్చింది మరలా దావీదు యొక్క స్థలంలో. సరే, ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఒక కోణం ఇక్కడ మనం బయలుపరచబడుతున్న మాట ఏంటంటే, పరిశుద్ధ రక్తం, ఒక రక్తం తీసుకుని మానవుడు ఏం చేయాలా? ఎడ్ల యొక్క రక్తమైనా మేకల యొక్క రక్తమైనా రక్తం తీసుకుని మానవుడు ఏం చేయాలా? పరిశుద్ధ స్థలంలోనికి
ప్రవేశించాలి. ఎక్కడ ప్రవేశించాలా? పరిశుద్ధ స్థలంలో. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలోకి రక్తం తీసుకుని ప్రవేశించాలంటే ఎవరు ప్రవేశించాలా? ఒక యాజకుడికి అర్హత ఉంది, ఇంకెవరికి లేదు. అది ఏ యాజకుడు? ప్రధాన యాజకుడి తప్ప ఇంకెవరికి అర్హత లేదు. ఇప్పుడు చూడండి, మరి యేసు ప్రభువు వారు ఆయన రక్తాన్ని తీసుకుని పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాడంట. మరి ఈయనకేం అర్హత ఉంది? ఇప్పుడు ప్రధాన యాజకుడు మాత్రమే పరిశుద్ధ స్థలంలోకి రక్తాన్ని తీసుకుని ప్రవేశించాలి. మరి మామూలు యాజకుడు ఇక్కడ కాదు, ప్రధాన యాజకుడు మాత్రమే పరిశుద్ధ స్థలంలోకి రక్తాన్ని తీసుకుని ప్రవేశించాలి. మరి ఈయన ఎలా వెళ్ళాడు పరిశుద్ధ స్థలంలోకి? ఈయన ప్రవేశించడానికి కారణం ఏంటంటే, రండి ఇప్పుడు చూద్దాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, క్షమించండి, 7వ అధ్యాయం 26వ వచనం నుండి 26వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఎవరండి? యేసు ప్రభు వారు పరిశుద్ధ స్థలంలోకి తన రక్తాన్ని తీసుకెళ్ళటానికి ఆయనకున్న అర్హత ఏంటంటే, ప్రధాన యాజకుడిగా ఆయన ఉన్నాడు. ఈ లోకంలో ప్రధాన యాజకుడు మాత్రమే పరిశుద్ధ స్థలంలోకి రక్తాన్ని తీసుకెళ్ళాలి. యేసు ప్రభు వారు దేవుడే నరవతారికి లోకాన్ని జన్మించి ఆయనే గొప్ప ప్రధాన యాజకుడిగా చేయబడి, ఆ ప్రధాన యాజకుడే ఏం చేస్తున్నాడు? రక్తాన్ని పరిశుద్ధ స్థలంలో తీసుకెళ్తున్నాడు. ఇక్కడ ఇంకొక ఆలోచన చేయాలి. ప్రధాన యాజకుడు ఏ రక్తాన్ని పరిశుద్ధ స్థలంలో తీసుకెళ్తున్నాడు? ఎవరైతే ఒక మేక గాని గొర్రెను గాని పౌర పిల్ల ఎవరు తీసుకొస్తారు కదా బలి అర్పించడానికి, ఇప్పుడు ఎవరు రక్తాన్ని తీసుకెళ్తున్నాడు? మేకదో గొర్రెదో లేకపోతే పాప క్షమాపణ కొరకు దేని కొరకైనా సరే అర్పించబడినటువంటి బలిపశువు యొక్క రక్తమును తీసుకెళ్తున్నాడు. ఎవరు? ప్రధాన యాజకుడు ఒక బలిపశువు యొక్క రక్తాన్ని తీసుకెళ్తున్నాడు. మరి యేసు ప్రభువు ఏం చేస్తున్నాడు? తన రక్తాన్నే, చూడండి అసలు విచిత్రం ఏంటంటే, ఆయనే ప్రధాన యాజకుడిగా మారాడు. ఆయనే తన రక్తాన్ని చిందించి ఆయనే తన రక్తాన్ని ప్రధాన యాజకుడిగా మారి ఆ రక్తాన్ని పరిశుద్ధ స్థలంలోకి తీసుకెళ్తున్నాడు. ఏడ తీసుకెళ్తున్నాడు? చూడండి, ఆయన తనంతట తన రక్తాన్ని ఎవరు పరిశుద్ధ స్థలంలో తీసుకెళ్లలేరు. ఇప్పుడు బలిపశువు యొక్క రక్తాన్ని బయట చిందించి ఆ రక్తమును తీసుకుని యాజకుడు ప్రధాన యాజకుడి దగ్గర తీసుకురావాలి. ప్రధాన యాజకుడు లేదంటే ప్రధాన యాజకుడు తీసుకుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. మరి యేసు ప్రభు ఏం చేశాడు? ఆయనే ప్రధాన యాజకుడిగా ఉండి ఆయనే ప్రధాన యాజకత్వం కలిగిన వాడుకుండి ఆ ప్రధాన యాజకుడే తన రక్తాన్ని తీసుకుని పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాడు. ఎలా ప్రవేశించాడు? హెబ్రీ పత్రిక ఇంకా వర్తమానం స్టార్ట్ అవ్వాల. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం ఎలా ప్రవేశించాడు? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం చూడండి, మనం చూసినట్టయితే 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనిపించినట్లు దోతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమ ప్రభావంతో కిరీటం ధరించిన వానికి ఆయనను సూచించును. అంటే ఎలా వెళ్ళాడైనా? మహిమ ప్రభావంతో కలిగిన వాడుగా. అంటే దేవుని యొక్క బలము, దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క మహిమతో ఆయన పరిశుద్ధ స్థలంలోకి తన రక్తాన్ని తీసుకుని ప్రవేశించాడు. ఎలాగండి? ఇప్పుడు ఒక యాజకుడు కూడా పాప క్షమాపణ సంవత్సరానికి ఒకసారి ఉండేది, అతడు కూడా బలి అర్పించాలి. కానీ ఈయన ఏం చేశాడు? అనేకుల కొరకు తన శరీరాన్నే తన రక్తాన్నే దారగా పోసిన వాడుకుంటాడు. ఏం చేశాడండి? తన రక్తాన్నే దారగా పోసి, ఆయన ఏ రక్తాన్ని అయితే మానవులైన మన కొరకు దారగా పోసాడో ఆ రక్తాన్ని ఆయన ప్రధాన యాజకుడు, అప్పుడు ఆ దినాల్లో ఆయన రక్తం కార్చినప్పుడు ఏ ప్రధాన యాజకుడు కూడా ఆయన రక్తాన్ని ముట్టుకోవడానికి అర్హత లేని వాడుకుంటాడు. వాస్తవాన్ని చెప్పమంటారా? ప్రధాన యాజకుడు చేసిన దరిద్రమైన పని ఒకటి ఉంది. ఏం చేశాడు తెలుసా? రండి చూద్దాం. మత్తయి సువార్త 20 నిన్న కూడా చూస్తూ వచ్చాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. ఈ రోజు అనుకున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 62 వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 62 వచనం. ఏమి
ఉమ్, మీకేమి దొరుకుతున్నదని అడిగాను. ఉమ్, అందుకు వారు వీడు మరణముకు పాత్రుడని. ఉమ్, అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఉమ్. ఆయనను రుద్దారు. ఆ, ఇది చేయాల్సిన పనులను చేస్తున్నాడు. ఎవరు ఈ పని చేసింది? ప్రధాన యాజకుడు. ఒక ప్రధాన యాజకుడు, గొప్ప ప్రధాన యాజకుడి మీద నింద వేయడానికి ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చుకున్నారు వాళ్ళందరూ కలిపి. అసలు ప్రధాన యాజకుడు ఎందుకు యేసుప్రభు మీద నింద వేయడానికి చూస్తున్నారు? లేదా వాళ్ళందరూ వీళ్ళ ప్రధానత్వం పోయిద్దారు. ఇప్పుడు ఈయన రావటం ద్వారా ఏం జరుగుతుంది చెప్పండి? ప్రజలందరిలో గొప్ప కార్యం జరుగుతుంది. ఇంకా ప్రధాన యాజకుడి దగ్గరికి ఎవడొస్తాడు? ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది అనుకోండి. మీరు ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, మీ దగ్గర స్వస్థతలు రాకపోతే మీ దగ్గరికి ఎవడొస్తాడు? ఎవరైనా ఆరోగ్య క్షేమం కొరకు పరిగెత్తారు కదా. ఇప్పుడు జనం అందరూ యేసుప్రభు వైపు మళ్ళుతున్నారు కాబట్టి వీళ్ళ ప్రధాన యాజకుడి స్థానం పోయిద్దని చెప్పని ఆయన మీద ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళకి అబద్ధాలు ఆడటం కూడా కుదిరిసేవాళ్ళ. వాళ్ళని తీసుకొచ్చి ఆయన మీద నేరం అయిపోతున్నారు, అబద్ధం ఆడిస్తున్నారు. అయినా అది నిలబడాల. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ప్రధాన యాజకుడు ఏమంటున్నాడు చూడండి. ఒక మాట ఏమంటున్నాడు? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అని క్రీస్తు అయితే ఆ మాట నాతో చెప్పమంటున్నాడు. యేసు ప్రభు చెప్పింది ఏంటి? నువ్వు అన్నట్టే అన్నాడు. దాంట్లో తప్పేముంది? నువ్వు అడిగిన మాట కరెక్టే అని చెప్పాడు. దాంట్లో ఆయన తప్పేం చెప్పలేదే. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో, నువ్వు దేవుని కుమారుడు అయితే మా ప్రధానత్వం పోయిద్దని చెప్పని యేసు ప్రభు మీద నింద వేయడానికి బట్టలే చింపేసుకున్నాడు అయ్యగారు. బట్టలు చింపేసేసుకుని విర్రవీగి కోపంతో ఆయన తీసుకెళ్ళి నేనేం చేద్దామేక అమ్మో ప్రధాన యాజకుడు బట్టలు చింపుకున్నాడంటే, అమ్మో అంతకంటే గొప్పవాడు ఇంకెవడున్నాడు? యాజకుడు గొప్పలు తీసుకుని బట్టలు చింపుకున్నాడంటే మనం కూడా యాజకుడికి చేయకొట్టాలి. ఏం చేశారక? యేసు ప్రభువుని సిలువ వేయడానికి అప్పగిస్తున్నాడు. ఆయన్ని అంత దారుణంగా ప్రధాన యాజకుడు చేస్తూ వచ్చాడే. అసలైన ప్రధాన యాజకుడు ఎవరు? యేసు ప్రభు. అంటే ఒక ప్రధాన యాజకుడికి మరొక ప్రధాన యాజకుడి దగ్గర అవమానం కలిగింది. అయినా యేసు ప్రభు దాన్ని నిర్లక్ష్య పెట్టి తన ప్రధానత్వాన్ని కాపాడుకుంటూ ఆయన ఏం చేస్తూ వచ్చాడు? ఆ ప్రధానత్వం కలిగినటువంటి ప్రధాన యాజకుడిగా ఉండి ఆయన తన రక్తాన్ని తీసుకుని, అంటే ఒక మాటలో చెప్తున్నా చూడండి, ఆ ప్రధాన యాజకుని రక్తం పుట్టుకోవటానికి భూమి మీద ఉన్న ప్రధాన యాజకులు అనబడుతున్న వారికి ఏ మాత్రమును కూడా యోగ్యత లేదు. ఇక అర్థమైందో చెప్పమంటారు? ఇంకా ఒక ప్రధాన యాజకుడు యేసు ప్రభు వారు రక్తం చిందించాడు. ఆయన రక్తాన్ని తీసుకుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆ రక్తాన్ని చిందించడానికి భూమి మీద ప్రధాన యాజకులుగా పుట్టిన వారికి ఎవరికి అర్హత లేదు. ఆ రక్తాన్ని ముట్టడానికి అంత యోగ్యత లేదు. అందుకే ఆయన ఏం చేశాడు? ఆయనే తన రక్తాన్ని తీసుకుని, అంటే ఏ ప్రధాన యాజకుడిగా యోగ్యత లేదు కాబట్టి ఆయనే తన రక్తాన్ని తీసుకుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు. వా, ఎంత గొప్ప ధన్యత! ఒక ప్రధాన యాజకుడు ఒక బలి పశువు యొక్క రక్తం తీసుకుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. కానీ ఏ ప్రధాన యాజకుడు కూడా యేసు ప్రభు యొక్క రక్తం తాగడానికి యోగ్యత లేదు కాబట్టి యేసు ప్రభు వారే తన పరిశుద్ధమైన రక్తాన్ని మరలా ఆయనే చనిపోయాడు, ఆయనే రక్తాన్ని చిందించాడు, ఆయన తన రక్తాన్ని కార్చాడు. చివరికి ఆయనే ఆ రక్తాన్ని తీసుకెళ్లే మానవుడు కనబడలేదు కాబట్టి భూమి మీద ఆయనే తీసుకెళ్లి పరిశుద్ధ స్థలంలో పెట్టాడు. బాబా, ఎంత గొప్పగా చేశాడు యేసు ప్రభు వారు. ఆ దినాల్లో ఒక ప్రధాన యాజకుడు యేసు ప్రభు రక్తాన్ని పుట్టుకోవడానికి కూడా అర్హత లేని వాడు ఉన్నాడు. అలాంటి పరిస్థితులు ఆ దినాల్లో ఆ ప్రధాన యాజకుడు అంటే ఒక్కడు కూడా లేనప్పుడు, ఎందుకు లేడు? ఆ ప్రధాన యాజకుల్లో అసూయ ఉంది, నా స్థానం కాపాడుకోవాలన్న అహంకారం ఉంది, నా స్థానం కోసం నేను ప్రయాసపడాలని యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు, స్వస్థతలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకాలు చేస్తున్నాడు, ఇంకా మాకు స్థానం ఏటువంటిది అని యేసు ప్రభు మీద నిందించాడు. అంటే తన ప్రధాన యాజకుడు ఉండాల్సిన కోణంలో లేకుండా ఆ జీవితాన్ని నష్టపోతూ వచ్చాడు. అందుని బట్టి ఏం జరుగుతూ వచ్చింది? ఆయన కూడా పరిశుద్ధ స్థలంలోకి యేసు ప్రభు రక్తం తీసుకెళ్ళడానికి యోగ్యత లేదు, ఆ యోగ్యతను కోల్పోయాడు. అప్పుడు యేసు ప్రభువే చూసి, చూడండి ఎంత విచిత్రమో, చనిపోయిన ప్రభువే తన రక్తాన్ని ఎవడన్నా తీసుకెళ్తాడని ఎదురు చూసినప్పుడు, ఎవడో లేకపోయినప్పుడు మళ్ళీ ఆయనే తన రక్తాన్ని తీసుకుని మహిమా కిరీటం పొందినవాడిగా, మహిమతో కూడినవాడిగా పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడంటే ఆ గొప్ప ప్రభు ఎంత గొప్ప తన ప్రాణమును దారగా పోసాడు అర్థం చేసుకోండి. ఆ రక్తాన్ని ముట్టుకోవటానికి కూడా అర్హత లేని వారు ఉన్నారు అది రోజుల్లో. అంతగా యేసు ప్రభు తన రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. ఇప్పుడు అసలైన వర్తమానికి వస్తాం. ఇంకా రాలా వర్తమానం. ఇప్పుడు ఆ రక్తం తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? టైం నా దగ్గర లేదు, మీకే కనబడింది కాబట్టి ఆ రక్తం తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? పరిశుద్ధమైన స్థలంలోనికి ప్రవేశించాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు పుస్తకం చుట్టూ రాయబడి ఉన్నట్లు ఆయన తన రక్తాన్ని మన కొరకు, తన ప్రాణ ఏమిటది మరణం పొందినట్లుగా తన ప్రాణం మన కొరకు దారపోసి ఆయన రక్తాన్ని తీసుకుని పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడం ద్వారా మన జీవితాల్లో కొన్ని మేలులు జరుగుతున్నాయి. ఆయన రక్తాన్ని పరిశుద్ధ స్థలంలోకి తీసుకెళ్లడం ద్వారా మన జీవితంలో జరుగుతున్నవి ఏంటి? ఒక 5 విషయాలు చెబుతా, టైం లేదు. ఇప్పుడుగా 2 పాయింట్లు అయిపోయినాయి ఇంట్రడక్షన్, కాబట్టి ఇంకా 5 విషయాలు చెబుతా త్వరగా. ఎందుకంటే తిమోతన్నల ఇంటికాడే వర్తమానం లేట్ అయ్యేటట్టు ఉంది. అన్నిళ్ళ కాడ 8 మొక్కలు క్లోజ్ చేస్తున్నాం కదా. ఈ కొద్దిగా ఆయన
సమయానికి బట్టి 8 అవంగాలనే ఇప్పుడు టైం ఎంత అయిందాక అయితే వద్దు 8:30 అవంగాలనే చేయొస్తాను, మళ్ళీ 8 అవంగాలు ఇప్పుడే చేయొస్తాను వర్తమానం ఓకే. కాబట్టి 8:30 కల్లా క్లోజ్ చేద్దాం సాధ్యమైనంత వరకు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయనే తన మరణం పొందినట్లుగా తన ప్రాణమును దారగా పోసి ఆ రక్తాన్ని తీసుకెళ్లి పరిశుద్ధ స్థలం చెందించడానికి ఎవరు లేరు కాబట్టి ఆయనే మళ్ళా తన రక్తాన్ని తీసుకెళ్లి పరిశుద్ధ స్థలంలో పోస్తూ వచ్చాడు, దారులుగా పోస్తూ వచ్చాడు. ఆ పరిశుద్ధ రక్తంలోకి ఆయన తన రక్తాన్ని తానే తీసుకెళ్లి పోయటం ద్వారా మానవుడి జీవితాల్లో 500 అనుభవాలు ఆశీర్వాదాలు జరిగింది. వాటిని మనం ధ్యానించమనుకు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా మీ స్తోత్రములు, మీరు ఇచ్చిన కృప వందనాలు. ఈ సమయంలో ప్రభా కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్ను యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్న సహాయం అనుగ్రహించండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతను జ్ఞాపకం చేసుకోండి. ప్రభా నీ దాసుడు మా ప్రియ సహోదరుడు తిమోతన్న ధనలక్ష్మి అక్కను బట్టి పిల్లలను బట్టి స్తోత్రాలు. వారి కుటుంబంలో ప్రభా ఈ వర్తమానం ధ్యానించడానికి మీరు ఇస్తున్న తరుణాన్ని బట్టి వందనాలు. నేనైతే బలహీనుడిని మట్టుబడి మట్టివాడిని నిష్ప్రయోజకమైన వాడిని వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడు కళ్ళు యజమానుల వైపు చూస్తున్నట్టు, దాసురాలు కళ్ళు యజమానురాల వైపు చూస్తున్నట్టు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తాను. మీరు సహాయం అని గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడి అక్కడ తీర్చి వాక్యం ఎంతో దీవించమని మరొకసారి వచ్చిన నీ ప్రజలందరి బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరబడి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారిని సకాలం నడిపించి ఎవరికి టపాయిలకు వెళ్ళి జరపని సాయం చేయమని యేసు ప్రభు ఈ వర్తమానం ద్వారా మా జీవితాలకు ఎంతో మేలు దయచేయమని యేసు ప్రభు నామం విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే త్వరగా ముగిచ్చేద్దాం. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాటలు మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు మరణం పొందినట్లుగా తన ప్రాణమును దారబోయటానికి పుస్తకపు చుట్టూ రాయబడి ఉన్నట్టు తన ప్రాణమైనటువంటి రక్తమును దారబోయటానికి ఈ లోకానికి ఆయన జన్మించాడు. ఓకే, సో ఆయన పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి తన ప్రాణమైనటువంటి రక్తాన్ని దారగా పోయటం ద్వారా పరిశుద్ధ స్థలంలో మన జీవితాలకి ఏం జరుగుతుంది అని అంటే మనకు జరిగే మేలు అని చెప్పవచ్చు, లేదా మనకు వచ్చిన గొప్ప ధన్యకరమైన జీవితం అని అనొచ్చు, లేదా మనకు జరిగిన మేలుడే అని చెప్పుకోవచ్చు. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే చూడండి, ఆయన పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి తన ప్రాణమైన రక్తమును దారబోయటం ద్వారా మన జీవితాలకు జరిగే మేలుడు. మొట్టమొదటిగా ఏం జరుగుతుంది మన జీవితంలో అంటే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి 9వ అధ్యాయము 14వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం చదవండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి అక్కడ ఇప్పుడే చదివేస్తే ఇంకా చాలా పాయింట్లు ఉంటాయి. మిమ్మల్ని కాదులేమ్మా అన్నని. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే మొదటి కోణం, ఆయన పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి తన రక్తాన్ని మరణం పొందినట్లుగా తన ప్రాణమైనటువంటి రక్తాన్ని దారబోయటం ద్వారా మన జీవితంలో జరుగుతున్న మొదటి కార్యం ఏంటో తెలుసా? ఆయన ఆ కార్యం చేయటం ద్వారా నిర్జీవమైన క్రియలు మనం విడిచిపెట్టేస్తాం. ఏ క్రియలు విడిచిపెడతామండి? నిర్జీవమైన క్రియలు అంటే అర్థం ఏంటి? నిర్జీవమైనది అంటే అర్థం ఏంటి? పనికిరాందని ఒక మాట చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? ఇదిగో నువ్వు ఎడ కూర్చోయా జోషు, అసలు నువ్వు ఇటు కూర్చో. కాబట్టి ఏడ కూర్చోండి, నా స్థానం మీకు ఇస్తున్నా, కూర్చో దగ్గర కూర్చోండి. కాబట్టి మొట్టమొదటి మనం చూస్తూ వస్తున్నాం నిర్జీవ క్రియలు విడిచి. అంటే ఒక మనిషి యొక్క జీవితంలో, ఒక మనిషి యొక్క అనుభవంలో, ఒక మనిషి యొక్క ప్రవర్తనలో మనం చూసినట్టయితే నిర్జీవమైన క్రియలను, ఏ క్రియలండి? నిర్జీవమైన క్రియలు విడిచిపెట్టబడుతున్నాం. మన క్రియలు ఎలా ఉంటాయి? మురికి గుడ్లాగా ఉంటాయి అనుకుంటాం. కానీ వాస్తవాన్ని మనం జీవించిన క్రియలు చూడగా, మనం ఈ లోకంలో జీవించినటువంటి క్రియలన్నీ చూడగా ఎలాగుండంటే నిర్జీవమైన అంటే ఏ పనికొచ్చే క్రియలు కాదు. పనికిరాని క్రియాపూర్వకమైన జీవితాన్ని మానవుడు జీవిస్తున్నాడు ఈ భూమి మీద. మానవుడి జీవితంలో ఒక్కసారి వెనక తిరిగి చూసుకుంటే, ఒక్కసారి తేటగా చూసుకుంటే మానవుడి జీవితంలో ఉన్న క్రియలన్నీ కూడా నిర్జీవమైనవే. నిర్జీవమైనవి అంటే అర్థం ఏంటి? బైబిల్లో రాబడుతూ వచ్చింది. ఒకడు సర్వలోకము సంపాదించుకుని ఏం చేశాడు? ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఎంత సంపాదించుకునే ఉపయోగం ఏముంది అంటే అర్థం ఏంటి? అంటే నేను సంపాదించుకోవద్దు అనొద్దు, పుణ్యం మాకు నా వైపు చూస్తుంది, సంపాదించుకోండి అది కాదు. ఏమంటున్నారండి? ఒక సర్వలోకం సంపాదించుకొని అంటే క్రీస్తు లేకుండా ఎంత సంపాదన ప్రయోజనం లేదు. అంటే మంచి క్రియలు మనలో లేనప్పుడు, జీవంతో కూడిన క్రియలు మనలో లేనప్పుడు, ఫలించే క్రియలు మనలో లేనప్పుడు, బ్రతికుండే క్రియలు మనలో లేనప్పుడు మనం ఎంత క్రియాపూర్వకమైన జీవితం భూమి మీద జీవించినా, దాన ధర్మాలు చేసినా, వస్త్రదానం చేసినా, అన్నదానం చేసినా, నీటి దానం చేసినా, చివరికి ప్రాణదానం చేయలేదు. యేసుప్రభు ఒకడే చేశాడు. మనం ఇంకే దానం చేసినా ఉపయోగం లేదు, నిష్ప్రయోజకమైనది. కాబట్టి బైబిల్ చదువుతున్న మాట ఏంటంటే
యేసు ప్రభు వారు తన రక్తమును పుస్తకం చిట్లో రాయబడి ఉన్నట్టు దారగా పోయటానికి ఈ లోకానికి వచ్చి తన రక్తమునైనా దారగా తన ప్రాణమును దారగా పోసి పరిశుద్ధ స్థలంలో తీసుకెళ్లి కుమ్మరించడం ద్వారా మానవులమైన మన జీవితంలో నిర్జీవమైన క్రియలు అంటే పనికిరాని క్రియల నుండి మనం ఏం చేయబడుతున్నాం? విడిపించబడుతున్నాం. మానవుడి జీవితంలో యేసు ప్రభు హృదయంలోకి రాకపోతే, యేసు ప్రభు ఈ లోకానికి జన్మించక మునుపు, యేసు ప్రభు ఈ లోకానికి రాక మునుపు మానవుడు హృదయంలో నిర్జీవమైన క్రియలు ఉన్నాయి. అంటే పనికిరాని క్రియలు, ఎంత చూసినా పనికిరాని క్రియలు మానవుడు హృదయంలో ఉన్నాయి. ఎప్పుడైతే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడో, ఎప్పుడైతే యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు, ఎప్పుడైతే యేసు ప్రభు పుస్తకం చుట్టూ రాయబడినట్టు ఆయన ఈ లోకానికి వచ్చి మరణము నొందినట్లుగా తన ప్రాణమును దారగా ఎప్పుడైతే పోసాడో, ఆ దారగా పోయబడినటువంటి ప్రాణమైనటువంటి రక్తాన్ని తీసుకుని పరిశుద్ధ స్థలంలోకి ఆయన ప్రవేశించడం ద్వారా మానవుడి జీవితంలో ఉన్న నిర్జీవమైన క్రియలు విడిపించబడుతున్నాయి. ఏ క్రియలు? నిర్జీవమైన అంటే పనికిరాని క్రియలు. పనికిరాని క్రియలన్నిటిని కూడా విడుదల పొందేవాడు ఉన్నాం. ఇప్పుడు మనం ఏ క్రియలు కలిగి ఉన్నాం? పొరపాటున ఇంకా పనికిరాని క్రియలు ఉండే ఎరవాకు. యేసుప్రభు రక్తం ద్వారా కడగబడిపోయినాయి, అవి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మనం ఏ క్రియల్లోకి వచ్చాం? జీవం కలిగినటువంటి క్రియాపూర్వకమైన జీవితంలోకి వచ్చాం. ఇప్పుడు మనలో జరుగుతున్న కార్యసిద్ధి చేయబడుతున్న వాక్యపు వెలుగులో కార్యసిద్ధి చేయబడుతున్న ప్రతి క్రియ ఎలాంటిది? దేవుని ద్వారా చేయబడుతున్న ప్రతి క్రియ కూడా అది జీవంతో కూడింది, నిర్జీవమైనది కాదు. కానీ ఈరోజు మనం గమనించాలి, యేసు ప్రభు వారు మన కొరకై పుస్తకం చుట్టూ రాబడినట్టు తన ప్రాణం పెట్టిన మరణము నొందినట్లుగా తన ప్రాణము పోసి ఇంకా ఆ రక్తాన్ని తీసుకెళ్లి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడం ద్వారా మన జీవితంలో మొట్టమొదటిగా నిర్జీవమైన క్రియలు, పనికిరాని క్రియలు విడిపించబడుతున్నాయి. ఇప్పుడు మనం ఎలా ఉన్నాము? పనికొచ్చే పాత్రగా చేయబడుతున్నాం, వాడబడటానికి అర్హమైన పాత్రగా చేయబడుతున్నాం. ఒకప్పుడు నిర్జీవమైన క్రియను బట్టి పనికిరాని జీవితాన్ని మనం జీవిస్తూ వచ్చాం. ఈ రోజు దేవుల్లోకి వచ్చామంటే, ఈ రోజు ఇక్కడికి వచ్చామంటే, యేసు ప్రభువు మన కొరకే 2025 సంవత్సరాల క్రితం ఆయన జన్మించాడంటే కారణం ఏంటంటే ఇదే కారణం. నిర్జీవమైన క్రియలు మనలో ఉన్నాయి. దాన్ని తీసివేయడానికి ఆయన తన మరణం నొందినట్లుగా తన ప్రాణాన్ని దారగా పోసి ఆ రక్తం ద్వారా నిర్జీవ క్రియలు కలిగిన మన జీవితంలో నిర్జీవమైన పనికిరాని నిష్ప్రయోజకమైన క్రియలు అన్నింటినీ తీసివేయడం కొరకై ఆయన ఈ లోకానికి వచ్చాడు. నేను ఒక మాట చెబుతాను, మానవుడి జీవితంలో ఉన్న క్రియలకి భౌతికంగా కొన్నిటికి ఏవి శ్రేష్టకరమనేవి చెబుతుంది చూడండి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఆవుది కానీ, వేరే రీతిలో ఒక ఆవుదనం కానీ, ఆవు కానీ, గేదె బర్రె కానీ దాని పేడ ఎప్పుడైనా తీసారా? టేస్ట్ ఎప్పుడైనా చూస్తారు మానవులు ఖచ్చితంగా. నేను చెప్పిన తర్వాత చూసామంటారు. మీరు ఎప్పుడైనా చూస్తారా? చూడరు కదా. కానీ నేను చూశానన్న ఒక కోణం అయితే చెప్పగలుగుతాను. నేను మర్చిపోయినా మీరు గుర్చేది. ఇప్పుడు ఈ పేడ తీసుకున్న తర్వాత ఏం చేస్తాం? పొట్టు తీసుకొస్తాం, దాన్ని చక్కగా పేడ పొట్టు మొత్తం కలిపి ఏం చేస్తాం? ఇప్పుడంటే గోళ్ళు ఎంత చక్కగా ఉన్నాయి, గోళ్ళు ఏం చేస్తాం? అది తీసి ఆ పిడకల్లాగా కొడతాం. ఆ పిడకలను తీసి ఏం చేస్తారు? పొయ్యిలో కాలుస్తారు. కాల్చిన తర్వాత ఏం చేస్తారు? ఆ పిడకల్ని తీసుకొచ్చి పూర్వదినాల్లో ఉల్లిగడ్డలు కోసరి కాదక్క, పళ్ళు రుద్దుకునేవాళ్ళు పూర్వదినాల్లో. అంటే మా వయసులో సంగతి చెబుతున్నాను, మా యవనప్రాయం దినాల్లో. ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు అంతా పేస్ట్, ఇప్పుడు అంతా మారిపోయింది. కాబట్టి కాలుగెట్టేవాడు కూడా బొగ్గు పేస్ట్ ఒకటి తెచ్చాడు కొత్తగా. చూడండి, పూర్వదినాల్లో ఆ యొక్క పేడతో చేయబడిన పిడకల్ని కాల్చిన తర్వాత దాని పేరు మారిపోయేది. ఏమని? పిడకలు అనేవాడు కాదు, కసికలు అనేవాడు. అవి తీసుకుని ఏం చేసేవాళ్ళు? పళ్ళకేసుకుని చక్కగా రుద్దితే అప్పుడే తెల్లగుండే. ఇప్పుడు అన్ని చక్కగా ఎల్లో కలర్ ఎట్లుండి అట్టు వచ్చేస్తుంది, షాప్ ఎట్లుండి. ఆ రోజుల్లో ఆటితోనే పళ్ళు తోగితేనే ఎంత చక్కగా చూడముచ్చడుకుండేయో. కాబట్టి సరేలేండి, అవి ఎంత మనకు వద్దు. ఇప్పుడు అవి వాడమని నేను చెప్పట్లేదు. ఇప్పుడు టీత్ గురించి నేను అడ్వర్టైజ్మెంట్ ఇవ్వట్లేదు. కాబట్టి ఏం జరుగుతూ వచ్చింది? అవి తీసుకోవటం ద్వారా, నోట్లోకి వెళ్ళటం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది? చక్కగా ముఖాన్ని రుద్దుకుంటూ వచ్చేవాడు. అంటే గేదె నుండి కానీ ఆవు నుండి వచ్చిన పేడే మానవుడికి ఉపయోగపడుతుంది. కానీ మానవుడి జీవితాల్లో ఉన్న క్రియలు ఉపయోగపడుతుంది దేవునికి. మీకు అర్థమైతే చెప్పమంటారా? ఒక జంతువు నుండి ఈ లోకానికి ఉద్భవింపబడినటువంటి పేడేమో చివరికి అది పిడకలా చేయబడుతుంది, మనకి నీళ్లు కాసుకోవడానికి మంటలాగా ఉంటుంది, చివరికి అది మన పళ్ళు తోముకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. కానీ మానవుడు ఉదయం లేచిన కానీ సాయంత్రం వరకు జీవించే జీవితంలో తన క్రియలు చూడక ఎలా ఉన్నాయి? నిర్జీవమైన. అంటే కనీసం పళ్ళు తోముకోవడం కూడా కసికలన్నా అయ్యా పేడన్నా పనిచేస్తుంది. కానీ మానవుడి క్రియలు దేనికి పని చేయట్లా. గాడిద మోసిన బూడిద కోతం ఎందుకు పనిచేసేది లేదు. అంటే ఈ రోజు మన జీవితాలు ఏంటండి? ఒకప్పుడు యేసు ప్రభు జన్మించడం ద్వారా ఈ రోజు మన జీవితాలు బాగుంటాయి. ఒకప్పుడు యేసు ప్రభు రాకమునుపు, యేసు ప్రభు ఈ లోకాన్ని జన్మించక మునుపు, యేసు ప్రభు ఈ లోకాన్ని తన మరణం నొందినట్లుగా తన ప్రాణమును అంటే తన రక్తాన్ని దారపోసి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించకపోతే మానవుడి జీవితంలో ఉన్న నిర్జీవమైన క్రియలు, పనికిరాని క్రియలు ఇంకా అలాగే ఉండే.
మానవుడు పనికిరాని వాడిగానే ఉండేవాడు. ఈ రోజు మనం దేవుని దృష్టిలో గొప్పవారుగా ఉంటున్నామంటే కారణం ఏంటి? దేవుని దృష్టిలో అంటే దేవుడు మన గొప్పవారుగా, ఘనమైన వారుగా సిద్ధపరుస్తున్నాడంటే ఆనాడు యేసు ప్రభు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చి మరణం నొందినట్లు తన ప్రాణమును మన కొరకే దారగా పోసి ఆయన పరిశుద్ధ స్థలంలోకి ఆ దారుగా పోసిన రక్తాన్ని తీసుకెళ్ళటం ద్వారా ఈరోజు మనలో ఉన్న నిర్జీవమైన అంటే పనికిరాని క్రియలు, ఎందుకు పనికిరాని క్రియలు అన్ని కూడా తీసివేయబడి ఇప్పుడు పనికొచ్చేటటువంటి క్రియాపూర్వకమైన జీవితాన్ని మనం జీవిస్తున్నాం. దానికి బైబిల్ రాయబడుతూ వచ్చింది, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చడకు నేను సిద్ధపరిచిన జీతము రాయతుంది. అంటే ఆయన దగ్గర బహుమానం ఉంది. అదే క్రియాపూర్వకమైన జీవితాన్ని బట్టి పౌలు చెబుతాడు, నేను మంచి పోరాటమును పోరాడుతుని. ఒకప్పుడు పౌలు క్రియలు ఎలా ఉన్నాయి? నిర్జీవమైన క్రియలు, పనికిరాని క్రియలకు జీవిస్తూ వచ్చాడు. ఇప్పుడు పౌలు జీవితం ఎలా ఉంది? నేను మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు తుదముట్టించిందని, విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటం ఉంది. అంటే ఇప్పుడు ఈయన క్రియలు ఎలా ఉన్నాయి? ఒకప్పుడు పనికిరాని నిర్జీవమైన క్రియలు జీవించిన వాడు ఇప్పుడు తన క్రియలు బట్టి తను ఏమంటున్నాడు? నా కొరకు నీతి కిరీటం ఉంది. ఈ ధన్యత ఎక్కడి నుంచి వచ్చిన పౌలుకి? యేసు ప్రభు వారు పుస్తకం చుట్టూ రాయబడినట్టు ఈ లోకానికి ఆయన జన్మించి మరణం నొందినట్లుగా తన ప్రాణమును దారగా పోసి ఆ దారగా పోబడినట్టు తన ప్రాణమైన రక్తాన్ని తీసుకుని పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడం ద్వారా పౌలు లాంటి వారైనా మనలాంటి వారమైనా మన జీవితాల్లో ఉన్న నిర్జీవమైన క్రియలను విడుదల పొంది ఏం చేస్తున్నప్పుడు ఆ నిర్జీవమైన క్రియల నుంచి విడుదల పొంది జీవ కిరీటాన్ని అంటే నీతి కిరీటాన్ని పొందుకునే ధన్యతలోనికి యేసు ప్రభు పుట్టడం ద్వారా మన జీవితాల్లోకి వచ్చింది. ఇది మొదటి కోణం. ఈ రెండో కోణాన్ని చూద్దామండి. ఇంకెన్ని మాటలు ఉండే? 4. మొదటిగా నిర్జీవమైన క్రియలు మనం విడిపించబడుతూ వస్తున్నాం. రెండోదిగా చూస్తున్నట్టయితే రండి, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 15వ వచనం 9వ అధ్యాయం. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన చాలన్న. కాబట్టి ఇక్కడ రెండో కోణం ఏంటండి? మానవుడి జీవితంలో అపరాధముల నుండి విమోచించబట్టాలి. ఆజ్ఞాతిక్రమం ఏంటి? పాపం. చేయవలసిన పని చేయకపోవటం ఏంటి? అది పాపం కాదమ్మా. ఆజ్ఞాతిక్రమం అంటే ఈ పని నువ్వు చేయాలా, ఇది చేయొద్దని దేవుడు అన్నాడు, అది చేయటం పాపం. ఈ పని నువ్వు చేయాలి, చేయకపోవటము అపరాధం. ఇదిగో ఇది చేయాలని తెలిసి కూడా చేయకపోవటం దోషంలో. అంటే కొన్ని కోణాలు ఉన్నాయి దానికైనా. అంటే అర్థం ఏంటి? మానవుడి జీవితంలో భూమి మీదకి వచ్చిన ప్రతి మానవుడు దేవుణ్ణి చక్కగా జీవిస్తూ చక్కగా నడవాలి. కానీ ఏ మానవుడు కూడా దేవుణ్ణి మంచిగా నడిచేవాడు లేడు. అంటే మానవులందరూ కూడా అపరాధములు చేసేసారు. మనందరం చేసిన అపరాధములు ఏం చేయబడుతూ వచ్చిన మనందరి దోషములు ఆయన మీద మోపబడెను. అతడు పొందిన దెబ్బల చేత, అంటే అతను పొంది ఆ దెబ్బల్లో నుండి కారే రక్తము చేత, ఆ రక్తము దారులుగా కార్చబడిన రక్తం పరిశుద్ధ స్థలంలో తీసుకెళ్ళటం ద్వారా మన అపరాధములకు స్వస్థత, విడుదల వస్తుంది. ఏమొస్తుందండి? విడుదల. ఇక్కడ ఈరోజు మనం గమనించాల్సిన రెండో కోణం ఏంటంటే అపరాధముల నుండి విమోచించబడుతున్నాం. ఎట్టి అపరాధములు అయితే మన జీవితంలోకి వచ్చినాయో, ఏ అపరాధములు అయితే మనం చేస్తూ వచ్చామో, చేయవలసిన పని చేయకోకుండా, చేయాల్సిన పని తెలిసి కూడా అది చేయకోకుండా, ఏదైతే దేవుల్లో మనం అయోగ్యులుగా జీవిస్తూ వచ్చామో, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని మహింపరచాలని తెలిసిన ఆ నిజ స్వరూపం కలిగినటువంటి దేవుని మనం తెలుసుకోలేక, ఆయన ఆరాధించలేక మన జీవితాలు ఎంతగానో లోతట్టుగా నిజంగా దిగజారిపోయిన జీవితాల్లో ఉన్నప్పుడు, మనం అపరాధములు చేసినప్పుడు, మన అపరాధం నుండి మనల్ని విమోచించడానికి ఆయన ఏం చేశాడు? మొట్టమొదటిగా మన నిర్జీవ క్రియ నుంచి విడుదల ఇవ్వటం కొరకు. 2, మన అపరాధం నుండి విమోచించడానికి ఆయనే పుస్తకపు చిట్లో రాయబడినట్టు మరణం నొందినట్లుగా తన ప్రాణమును దారపోసినటువంటి తన ప్రాణమైనటువంటి రక్తాన్ని తీసుకుని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి ఆయన ఈ లోకానికి జన్మించాడు. అలా జరగటం ద్వారా మన అపరాధం నుండి మనం ఏం చేయబడుతున్నాం? ఏదైతే చేయకూడని పనులు చేస్తున్నాం, ఏదైతే చేయాలని తెలిసి కూడా చేయకోకుండా అవిధేయులుకుంటూ వచ్చామో, ఈ అవిధేయులుకున్నటువంటి జీవితాన్ని బట్టి కానీ, చేయాల్సిన పని చేయకపోవడాన్ని బట్టి కానీ, మన జీవితాల్లోకి వచ్చిన ప్రతి అపరాధమును ఆయన ఏం చేశాడు? తీసివేయడానికి లోకానికి వచ్చాడు. ఒక మాట చెబుతాను నేను. సమరయ స్త్రీ దగ్గర యేసు ప్రభువు ఒక మాట అంటాడు, చేయాల్సిన పని మీరు చేయట్లేదని. ఏంటా చేయాల్సిన పని? యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని కోరుచున్నాడు. ఇంకా 22వ వచనం చదవండి అన్న.
22వ వచనం. మీరు మీకు తెలియని దాన్ని మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు. ఆరాధించువారు, మేము మేము మాకు తెలిసిన మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు. ఆ రక్షణ ఆ యూదుల నుండే వస్తున్నది. ఆ అయితే ఆ యథార్థంగా ఆరాధించేవారు ఆ ఆత్మతోనూ సత్యంతోనూ కలిసి ఆరాధించువారు వస్తున్నది. అది అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రజలు, ఏం చేస్తున్నారండి? ఎట్లా ఆరాధించాలో తెలీదు, కానీ ఎక్కడ ఆరాధిస్తున్నారు ప్రజలు? ఇక్కడ యేసు ప్రభువు చెబుతున్న మాట చూడండి, కాలమందు పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. అసలు ఆరాధించాల్సింది ఎలా ఆరాధించాలి? ఏదో మందిరంలోనో లేదా పర్వతాల మీదో ఏదో కొండల మీదకి వెళ్ళో కాదు. ఎట్లా ఆరాధించాలి? ఆత్మతో సత్యంతో. ఇలా ఆరాధించడం మానవుడు తెలియదు. ఒకవేళ తెలిసినా అలా ఆరాధించట్లే మానవుడు. కాబట్టి మానవుడు ఆరాధిస్తలేదు. కాబట్టే ఆ దినాల్లో యెరూషలేములో బలిపీఠం ఉంటే కొండ, యెరూషలేముకు ఎదురు కొండ మీద ఇంకో బలిపీఠాన్ని కట్టుకున్నారు. అంటే రెండుగా విభజించబడి ఉంటారు ఆ రోజుల్లో. అప్పుడు యేసు ప్రభు చెబుతాడు, ఓడు యెరూషలేములోను కొండ మీద పర్వతం మీద కాదమ్మా, అందరూ కూడా తండ్రిని ఆత్మతో సత్యంతో ఆరాధించే కాలం ఒకటి ఉంది. అది మీరు తెలుసుకోవాలి. అంటే అలా ఆత్మతో ఆరాధించాలని తెలిసినా ప్రజలు ఆరాధించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. ప్రజలకు ఎలా తెలిసింది అంటే దేవుడు ఎవరు, దేవుడు ఎవరు దేవుడు ఎవరు? ఆత్మ. కాబట్టి దేవుని ఆరాధించే వాళ్ళు ఎలా చేయాలి? దేవుని బొమ్మ పెట్టుకుని దేవుని ఫోటో పెట్టుకుని ఆరాధన చేస్తామా? మరి ఎలా ఆరాధన చేయాలి? ఆయన ఆత్మ కనుక మనం ఆత్మతోనే ఆరాధించాలి. తన ఆత్మనే కదా మన జీవితంలోకి ఇచ్చింది, మన శరీరంలోకి వచ్చింది. మన శరీరంలోకి తన ఆత్మనే ఇచ్చింది. మనం ఏం చేయాలా? ఆత్మతోనే ఆరాధించాలి. కానీ మానవుడు ఇది గ్రహించలేకపోతున్నాడు. ఇది చేయాలని మానవుడికి జీవితంలోకి వచ్చినా అలా ఆరాధించలేని స్థితిలో మానవుడు ఉన్నాడు. కాబట్టి ఆ మానవుడు చేయాల్సిన పని చేయకపోవటం ద్వారా చేయాలని తెలిసి కూడా చేయకపోవడం ద్వారా మానవుడు అపరాధములు చేసిన వాడు ఉన్నాడు. ఏ అపరాధములు అయితే మానవుడి జీవితాల్లో ఉన్నాయో వాటి నుండి ఆ మానవుని విమోచించడానికి, అపరాధం నుండి మానవుని బయట తీసుకురావడానికి, అపరాధంలో బట్టి ఏమవుతాడు మానవుడు? అపరాధం నుండి పాపం బట్టి చచ్చిన వారమై ఉండగా, అంటే అపరాధం బట్టి మానవుడు చనిపోతాడు. కాబట్టి ఆ మానవుడు చనిపోకూడదని తనలో ఉండే అపరాధములు తీసివేయడానికి యేసు ప్రభువు వారి పుస్తకం చుట్టూ రాయబడినట్టు ఈ లోకానికి వచ్చి మరణం నొందినట్లుగా తన ప్రాణమును దారబోసాడు. అంటే రక్తాన్ని దారబోసి ఆ దారబోయబడిన రక్తాన్ని తీసుకెళ్లి పరిశుద్ధ స్థలంలో ప్రోక్షించి ఆ రక్తం ద్వారా నిర్జీవ క్రియలు, మనలో ఉన్న నిర్జీవ క్రియలను విడుదల ఇచ్చాడు. 2, మన అపరాధం నుండి మనల్ని విమోచించాడు. అంటే విడుదల ఇచ్చిన వాడుకుంటాడు. విమోచన అంటే ఇంగ్లీష్ లో విడుదల అని అర్థం. కాబట్టి విడుదల ఇచ్చిన వాడుకుంటాడు. ఇక 3వదిగా ఆయన పుస్తకం చుట్టూ రాయబడినట్టు ఈ లోకానికి వచ్చి మరణం నొందినట్లుగా తన ప్రాణమును దారబోయింది. అంటే తన రక్తాన్ని దారబోయటం ద్వారా, ఆ దారబోసిన రక్తం తీసుకెళ్లి పరిశుద్ధ స్థలం ప్రవేశించడం ద్వారా మొట్టమొదటిగా నిర్జీవ క్రియలు విడుదల పొందుతున్నాం. అంటే పనికిరాని క్రియల నుంచి ఇప్పుడు పనికొచ్చే క్రియలుగా బహుమానం పొందే క్రియలు మనలో వస్తున్నాయి. 2, అపరాధం నుండి విమోచించబడుతున్నాం. 3వదిగా చూసినట్టయితే రండి 3వ మాట చూస్తే రాయబడిన మాట అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. ఆ, ఉమ్, 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 ఉమ్. చాలక్క. కాబట్టి 3వ కోణం ఏంటంటే మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. మనస్సాక్షి అన్నది మానవుడికి ఇంపార్టెంట్. అసలు యేసు ప్రభు వారు పుట్టిందే ఈ గొప్ప కార్యాల కొరకు. మనం ఏం చేస్తాం? లోకరక్షకుడు పుట్టాడని చెప్పి ఏం పెట్టుకుంటాం? ఒక స్టార్ పెట్టుకుంటాం. ఏడు సీనాన్ని ఉంటాడా? స్టార్ పెట్టుకుంటాం. ఇంకేం పెట్టుకుంటాం? చూసండి, శ్యామానికి ఎంత కోపమో నీ వైపు అలా చేయి చూపించాలని చూపిస్తున్నాడు. సరే, సీనాన్ని వదిలేండి. కాబట్టి ఏం చేస్తామంటే ఒక స్టార్ పెట్టుకుంటాం, ఇంకేమేమో మనం చేస్తాం. కానీ బైబిల్ ఏమంటుంది? యేసు ప్రభు వారు జన్మించిన కారణం ఇది. అసలు మనలో నిర్జీవమైన క్రియలు ఉండే అవి తీసేసి నీతి కిరీటాన్ని పొందే క్రియలు మనకి ఇవ్వటానికి. 2, అపరాధములు మనలో ఉండే వాటి నుండి విమోచించి మన జీవితంలో దేవుని మాట అన్నటువంటి సాత్విక జీవితాన్ని మనకి ఇవ్వటానికి. 3, ఇక్కడ రాయబడిన మాట 3వది ఏంటి? ఇప్పుడు చెప్పండి మాట చూసినట్టే మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయడానికి. యేసు ప్రభు వారు మరణమునందునంతగా తన ప్రాణమును దారబోయటంటే తన రక్తాన్ని చిందించడానికి గల కారణం, దారబోయడానికి గల కారణం ఏంటంటే మన మనస్సాక్షిని శుద్ధి చేయడానికి. ఎంత ఎక్కువగా మన మనస్సాక్షిని శుద్ధి చేయడానికంట. చూడండి ఎంత గొప్ప మాట. మీ మనస్సాక్షిని ఎంత ఎక్కువగా శుద్ధి చేయండి. మన మనస్సాక్షి ఎంత ఎక్కువగా శుద్ధి చేయబట్టం కొరకై ఆయన తన మరణం నొందినట్టుగా తన ప్రాణమును దారబోసాడు. చూడండి యేసు ప్రభువారు ఎంత గొప్పవాడు. ఆయన పుట్టడానికి కారణాలు ఇవే. నిర్జీవమైన క్రియలు కలిగిన జీవితాన్ని మార్చడానికి, అపరాధం నుండి విమోచించడానికి, తర్వాత మన మనస్సాక్షిని ఎక్కువగా శుద్ధి చేయడానికి. ఇప్పుడు మనస్సాక్షి శుద్ధి అవ్వాలంటే ఏం కావాలా? ఇప్పుడు మనం అందరం వచ్చాం, చక్కగా 2 గంటల సేపు
తిమ్మతన్న ధనలక్ష్మికి ఇంటికి వచ్చాం. మరి తిమ్మతన్న కష్టపడి వంట చేసి ఉంటారు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కష్టపడి వంట చేశారు. చేసిన భగవాన్లు కానీ గిన్నెలు కానీ అన్నీ ఉంటాయి. మనకు స్టీల్ ప్లేట్లు ఇస్తేనేమో తిని మనం కడిగేసి వెళ్ళిపోతాం, వాళ్ళు కడుక్కుంటారు. లేదంటే భగవాన్లు అవన్నీ ఉంటాయి. వాటన్నిటిని ఏం చేయాలి? వాళ్ళు తిన్న తర్వాత మనం అందరం తినేసిన తర్వాత ఏం చేస్తారు? చక్కగా కడుగుతారు. ఎట్లా కడుగుతారు? అవి ఎట్టబోతే ఏమైనా ఊరిని చేతి టెంట్ హౌస్ వాడికి ఇచ్చినట్టుగా ఊరిని కడుగుతారా? ఎట్ట కడుగుతారు? నీట్గా చక్కగా సరుపేసి లేకపోతే సబ్బేసి చక్కగా కడుగుతారు. ఎందుకు? మళ్ళీ దాంట్లో ఉండే డస్ట్ మొత్తం పోవాలి కదా. చక్కగా నీట్గా కడుగుతాం. మళ్ళీ ఎంత కడిగినా సేవకుడికి ఏడవ చోట లోపం కనపడింది. మనం ఎంతో శుద్ధిగా కనపడినా ఏడవ చోట కొద్దిగా అన్నం మెతుకో ఏదో ఒకటి ఖచ్చితంగా నాకు కంటపడింది. దాన్ని పడినప్పుడు ఏం చేస్తాం? అక్క ఇదేం దక్కెట్టుంది మరి కడగనంటే కడుగుతారు. అంతే కదా. అంటే దాన్ని మరలా శుద్ధి చేస్తాం ఆ ఉండదాన్ని పోవటానికి. యేసు ప్రభువారు మన మనస్సాక్షిని శుద్ధి చేయడానికి ఏ బ్లీచింగ్ పౌడరో, ఏ సరుపు, రిన్నో, సర్ఫెక్సలో, టైడో, గడియో, ఇంకెన్నో ఉన్నాయి కదా సరుపులు, లేదా విమ్ సోపులు, ఇంకా ఎక్స్ట్రా సోపులు, ట్రిప్లెక్స్ సోపులు, ఇవన్నీ కాదు. యేసు ప్రభువారు మన హృదయాన్ని శుద్ధి చేయడానికి, మన మనస్సాక్షిని శుద్ధి చేయడానికి ఆయన పావనమైన పరిశుద్ధ రక్తాన్ని తీసుకొచ్చాడు మన దగ్గరికి మన జీవితాల దగ్గరికి ఆయన పరిశుద్ధ రక్తాన్ని తీసుకొచ్చి, ఇదిగో నా రక్తం ద్వారా నీ మనస్సాక్షిని శుద్ధి చేస్తున్నా. ఇప్పుడు కొంతమంది వాతవేయబడి మనస్సాక్షి కలిగిన వారే వాక్యం చెప్తున్నా వినరు, పెడచెవిని పెట్టే వాళ్ళు ఉంటారు. నాకెందుకు అవసరం లేదని తోసివేసే వాళ్ళు ఉంటారు. ఇక వాళ్ళ జీవితం మొత్తం వాతవేయబడి మనస్సాక్షి, ఇక వాక్యం వినే జీవితం వాళ్ళలో ఉండదు. కానీ కొందరు మాత్రం ఉండరు. వాక్య వెలుగులో జీవితాన్ని సరి చేసుకున్నవారు, వారి హృదయాలు ఏం చేయబడుతుంది? వారి మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది. ఎలా శుద్ధి చేయబడుతుంది? యేసుప్రభు రక్తం ద్వారా. ఆయన మరణం నందినట్టుగా తన ప్రాణమును, అంటే తన రక్తాన్ని ఏదైతే దారగా పోసి పరిశుద్ధ స్థలము తీసుకెళ్ళాడో, ఆ రక్తము ద్వారా ఏం చేస్తున్నాడండి? ఆ రక్తం ద్వారా మన మనస్సాక్షిని ఎక్కువగా శుద్ధి చేస్తున్నాడు. ఒకరోజు ఈ మనస్సాక్షి శుద్ధి చేయబడటం ద్వారా ఏం జరిగింది చెప్పండి? పరిశుద్ధాత్ముడు లోపలికి వస్తాడు. పరిశుద్ధాత్ముడు లోపలికి వచ్చినప్పుడు ఏం జరిగింది చూడండి. మనం రక్షించబడిన తర్వాత, మారుమనసు బాప్తిసం పొందిన తర్వాత ఏదన్నా ఒక తప్పు చేస్తున్నాం అనుకో, లోపల గద్దిస్తాడు. నేను రక్షణ మారుమనసు బాప్తిసం పొందిన తర్వాత నేను డ్యూటీ చేసేటప్పుడు, నేను చేసే డ్యూటీలు ఏంటంటే అబద్ధం ఆడాలి. అబద్ధం ఆడితేనే అక్కడ కంపెనీ నుండి ప్రొడక్ట్స్ ఎక్కువ సేల్ అవుతాయి. అబద్ధం ఆడ తప్పదు. ఏదో అబద్ధం అంటే ఉండదు చెప్పాలా, కొద్దిగా కొనటానికి లేనిది కూడా కొద్దిగా పులిహార కలపాలి కదా, ఏదో ఒకటి వేస్తాం, తప్పదు. మరి కలిపితేనే అక్కడ సేల్ అయింది. కాబట్టి ఏం చేయాలి? మరి ఏదో ఒక అబద్ధం ఆడాలి. రక్షించబడిన తర్వాత దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఫస్ట్ షాప్కి వెళ్ళా, ఇదిగో మా కంపెనీ ఎలా ఉంది, ఇలా అని చెప్పి చెబుతున్నప్పుడు, కంపెనీ మంచిదే, తప్పదే నేను అట్లా, దాంట్లో కొన్ని ఆయన తీసుకునేదాన్ని మనం చెప్పాలి కదా. అది చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నాతో మాట్లాడుతున్నాడు. రే, నువ్వు రక్షించబడ్డావు, నువ్వు మారుమనసు పొందావు, నువ్వు జీవితాన్ని మార్చుకున్నావు, ఇది కాదు నీ జీవితం, దీని నుండి విడుదల పొందడానికేగా నా రక్తం దగ్గరికి వచ్చి, ప్రభా నీ రక్తం ద్వారా పాపాలు కడగమన్నావు కదా, నేను నిన్ను శుద్ధి చేసే కదా, మరలా ఎందుకు ఇది చేస్తున్నా, చేయకూడదు, ఇది తప్పు కదా అని పరిశుద్ధాత్మ నాలో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు నాకు అర్థమైంది. ఓహో, నా మనస్సాక్షి ప్రభు రక్తం ద్వారా శుద్ధి చేయబడింది. ప్రభు రక్తం ద్వారా శుద్ధి చేయబడితే ఏమైంది? మనలోకి పరిశుద్ధాత్ముడు వస్తాడు. పరిశుద్ధాత్ముడు వస్తే ఏమైంది? ఇక నువ్వు అబద్ధం ఆడాలన్నా, తప్పు చేయాలన్నా, మోసం చేయాలన్నా ఏమైంది? గద్దిస్తాడు పరిశుద్ధాత్ముడు. అంటే దీనికి మీరు అనుకోవచ్చు, మన దగ్గర వ్యాపారస్తులు ఉండాలన్నా, బిజినెస్ చేసేవాడు, వాళ్ళు రూపాయి తెచ్చి 2 రూపాయలకు అమ్ముతారు కదంటే అదే వారి ఒపీనియన్. అది ఒకటి గుర్తుపెట్టుకోండి, వ్యాపారస్తుల జీవితం వేరు. అది అబద్ధం ఆడుతున్నాడు కాదు, తాను ఇంత కొనుక్కొచ్చుకున్నాడు, ఇంత అమ్మాలనుకున్నాడు, తన ఇష్టమైతే నువ్వు కొనుక్కో, కష్టమైతే మానుకో, అది అతని తప్పు కాదు. అతనికి ఇష్టమే అమ్ముకున్నాడు, నీకు ఇష్టమే కొనుక్కుంటావు. ఆడ వ్యాపారస్తుడు అబద్ధం ఆడతాం కాదు. వ్యాపారస్తుడు ఎప్పుడు అబద్ధం అంటే, ఈ గ్లాస్ ఉంది, ఇది మంచిది కాదు, ఇది చాలా మంచిది అని చెప్పినప్పుడు అది అబద్ధం. మీకు అర్థమైందండి? ఇది మంచిది కాదు కానీ ఇది మంచిది అని చెప్పినప్పుడు అబద్ధం. కానీ ఇది మంచిదే, కానీ ఇది నీకు ఇంతకే ఇస్తా, 10 రూపాయలకి ఇస్తా, నీకు ఇష్టమైతే తీసుకో, కష్టమైతే మానుకున్నాడంటే అది తన ఒపీనియన్, తన ఇష్టం. అది దానికి మనము తప్పు చేసాడు, అబద్ధం ఆడాడు అని మనం అంటానికి లేదు. నీ రూపాయి నీ ఇష్టం, నీ ఇల్లు ఉండిద్ది, దాన్ని నీకు ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటావా, లేదంటే ఎంత అమ్ముకోకన్నా నాకు ఇష్టం వచ్చినందుకు అమ్మంటే అమ్ముతాడా? ఎవరిది వాళ్ళ ఇష్టం. సో ఒక వస్తువు అమ్ముకునేటప్పుడు తన ఇష్టం, తన ఒపీనియన్, అది అబద్ధం అన్నట్టు కాదు. అది మంచిది కాకపోయినా మంచిదని పోతేసి దాన్ని చూపించడం అబద్ధం. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మన జీవితంలో మనస్సాక్షి ఒకటి ఉండింది. అది మనం అబద్ధం ఆడితే గద్దించింది. రే, నువ్వు అబద్ధం ఆడావు. ఒక మోసం చేస్తుంటే, ఇదిగో నువ్వు మోసం చేస్తున్నావు. ఒక దొంగతనం చేస్తుంటే అనిపించింది, నువ్వు రక్షించబడ్డావు, దొంగతనం చేస్తున్నావు, నీ జీవితం మార్చుకోలేదని. ఇక్కడ అర్థం ఏంటండి? మనస్సాక్షి మనం తప్పు చేస్తే గద్దించి. ఒకప్పుడు యేసుప్రభు ఈ లోకానికి పుట్టకపోతే, యేసుప్రభు రక్తం ద్వారా మన జీవితాల్లో కడగబడకపోతే, మన మనస్సాక్షిని కడగకపోతే
మన జీవితాల్లో మనం తప్పు చేస్తున్నామన్న ఆలోచన మనకు తెలియదు. ఆకాను ఉన్నాడు, దొంగతనం చేశాడు, అతను తప్పు చేస్తున్నాడని తనకు తెలుసా చేయొద్దని చెప్పాడు, అయినా ఏం చేశాడు, తీసుకొచ్చి దాచిపెట్టుకున్నాడు. అంటే అర్థం ఏంటి, అది తప్పు అన్న ఆలోచన తనలోకి రావట్లా, కానీ తప్పు అయితే చేసేసాడు. దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు సరి చేసినప్పుడు, దేవుడు వచ్చి గద్దించినప్పుడు అప్పుడు అర్థమైంది, ఓహో ఇది తప్పు. ఇంకా తెలుసుకునే దానికి ఎక్కడ ఉన్నాడు, రాళ్ళని తన మీద పడి కాల్చివేయబడిన అనుభవం ఉంటాడు. తాను పోయాడా, కుటుంబం మొత్తాన్ని నాశనం చేసుకున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, యేసు ప్రభు రాక మునుపు తప్పు ఏంటన్నది మానవుడి జీవితంలో తెలియదు. యేసుప్రభు ఈ కూర్చాటి యేసుప్రభు నువ్వు ఇట్రా, యేసుప్రభు రాక మునుపు ఇది అటేనా కింద తీసుకో. యేసుప్రభు రాక మునుపు మానవుడి జీవితంలో లాగొద్దురా, అటు పెట్టండి, కూర్చోను ఆడొద్దులే, అక్కడ అడ్డం ఉండేది వచ్చేవాళ్ళకి. యేసుప్రభు ఇంకో కుర్చీ ఉందమ్మా లోపల, అక్కడ నువ్వు లోపలికి వచ్చాయి, బయట ఉంటే వాక్యం రా, లోపల ఉంటేనేంటి రండి లోపలికి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏంటంటే రాయబడిన మాట, మనస్సాక్షి అన్నది ఇంపార్టెంట్. మానవుడి జీవితంలో ఎటైనా కూర్చోండి. కాబట్టి మానవుడి జీవితంలో మనస్సాక్షి ఇంపార్టెంట్. ఈరోజు చాలా మంది మనస్సాక్షి లేని జీవితాన్ని జీవిస్తున్నారు. వారందరికీ మంచి మనస్సాక్షిని ఇవ్వడానికే యేసు ప్రభు ఈ లోకానికి జన్మించాడు. కానీ మనకు అది అర్థం కాదు. చాలా మంది యేసు ప్రభు గురించి చెబుతుంటే ఏమనుకున్నారు, నేను వాస్తవాన్ని అనుకుంటా తిమ్మోతాన్ని ఈరోజు పైన పెడతాడేమో అని గట్టిగా వర్తమానం సిద్ధపడచ్చు, మంచి మైకి తెచ్చి గట్టిగా ఇద్దాం అని చెప్పని కూర్చుని వచ్చి ఇక్కడికి చివరికి మనం ఏమయ్యో పరిస్థితిని బట్టి లోపలే కూర్చోవచ్చు వచ్చింది. కాబట్టి అందుకే సింపుల్. కానీ వర్తమానం అదే వర్తమానం, దాంట్లో మార్పు ఏం లేదు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే యేసు ప్రభు ఈ లోకానికి పుట్టింది నీ కులం మార్చడానికి, నీ మతం మార్చడానికో, లేకపోతే నీ యొక్క కలిగినటువంటి ఆస్తులు మార్చడానికి కాదు, నీ మనస్సాక్షిని మార్చడానికి ఆయన ఈ లోకానికి పుట్టాడు. అది గుర్తెరిగిన వాడు ధన్యుడు. యేసు ప్రభు పుట్టింది దేని కొరకండి, కులం మతాల కొరకు కాదు, మనస్సాక్షిని మార్చడానికి. నీ మనస్సాక్షి యేసు ప్రభు పుట్టకపోతే నువ్వు తప్పు చేస్తున్నావని నీకు తెలియదు, నువ్వు పాపం చేసేవని నీకు తెలియదు. యేసు ప్రభు పుట్టడం ద్వారా, ఆయన వెళుతూ పరిశుద్ధాత్మను మన హృదయాల్లోకి కుమ్మరించడం ద్వారా, ఆ పరిశుద్ధాత్మ చెప్పండి నాకు మేము కూడా నవ్వుకుంటా ఏమన్నా, ఆ పరిశుద్ధాత్మ మన హృదయాలకు రావటం ద్వారా ఏం జరుగుతూ వచ్చిందండి, మంచి మనస్సాక్షి మన జీవితంలోకి వచ్చింది. ఈ మనస్సాక్షి ఎలా వచ్చింది మన జీవితంలోకి, యేసు ప్రభు ఈ లోకాన్ని పుట్టి ఆయన తన ప్రాణమును మరణం నొందినట్టుగా దారబోసి, అంటే తన రక్తాన్ని దారబోసి ఆ రక్తాన్ని తీసుకెళ్లి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటం ద్వారా, ఆ రక్తం పరిశుద్ధ స్థలంలో ప్రోక్షించిన రక్తం ద్వారా మన జీవితాన్ని కడగటం ద్వారా ఇప్పుడు మన మనస్సాక్షి ఏమవుతుంది, శుద్ధి చేయబడుతుంది. ఇప్పుడు శుద్ధి చేయబడిన మనస్సాక్షిలోకి, శుద్ధి చేయబడినటువంటి మనస్సాక్షిలోకి అపవిత్రమైన దోస్తే ఎమ్మటే బయటపడిపోయింది. నేను ఒక మాట చెబుతా మనకు అర్థమయ్యే రీతిలో. ఇప్పుడు ఈ గోడ ఉంది, అన్నోడు చక్క పెయింట్ వేయించుకున్నారు క్రిస్మస్ కూడికి కాబట్టి. ఇప్పుడు ఈ గోడ మీద పిల్లలు వచ్చి ఏంటో కేపీ లేదా అట్ట అనొద్దులేండి. కాబట్టి మేము చెప్పినప్పుడు ఫ్లోలో వెళ్తామే. కాబట్టి ఒక స్కెచ్ తీసుకొచ్చారు అనుకోండి, స్కెచ్ తీసుకొచ్చి పిల్లలు, మా పిల్లలు ఉన్నారు వినరు, లేకపోతే ఇదిగో ఈ సింటూనో బంటినో ఎవరో ఒకరు ఉంటారు కదా, స్కెచ్ ఇస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, స్కెచ్ తీసుకుని దాని చుట్టూ రౌండ్లో గెత్త ఏదో ఒకటి రాశారు అనుకో, చిన్నదే ఒక చిన్న బొమ్మ లాంటిదో ఫ్లవర్ లాంటిదో లేకపోతే చిన్నగా ఊరినట్టు గీశారనుకో, ఏం చేస్తాం మనం, అరే ఇంత పెద్దగా చక్కగా ఉండదాన్ని చూడం, ఆ మచ్చనే చూస్తాం. వచ్చిన వాళ్ళందరూ ఏం తిమ్మోతన్నా మచ్చ ఏందన్నా, ఏ తిమ్మోతన్నా అక్కడ కూర్చోవాలి, బయటే కూర్చోవాలి, అందరికి జవాబు చెప్పడానికి. ఏంది ఆ మచ్చ మహిమదాస్ అన్న పిల్లలే వేసారు, ఆ మచ్చ మహిమదాస్ అన్న పిల్లల ద్వారా జరిగిందని చెబుతూ కూర్చోవాలి. నేను ఏమంటానంటే ఆ మచ్చ కనిపినప్పుడు ఏమైంది, ఇది మచ్చ అని తెలిసిపోయింది. మన జీవితంలో యేసు ప్రభు రక్తం ద్వారా మన హృదయం కడగబడినప్పుడు, ఆయన దారులుగా పోసిన తన ప్రాణమైనటువంటి రక్తం ద్వారా మన హృదయం కడగబడినప్పుడు, మన మనస్సాక్షి కడగబడినప్పుడు, ఆ మనస్సాక్షిలోకి ఏదన్నా పొరపాటుతో కూడిన ఒక మచ్చ లోపలికి వస్తే ఎమ్మటే బయటపెట్టింది. ఇదిగో నీలో ఈ మచ్చ ఉంది, సరి చేసుకో, నీలో ఈ మచ్చ ఉంది, నీ జీవితాన్ని సరి చేసుకో, నీలో ఈ మచ్చ ఉంది, దీన్ని కడుక్కో అని ప్రభు రక్తం ద్వారా మనల్ని కడుక్కోవడానికి పరిశుద్ధాత్మ మన హృదయాల్లో ఏం చేసేది చెప్పాలి, ఏం రాసియా ఏం చేసేది. చెప్పక్క ఏదో నవ్వుకుంటున్నారు, శుభక్క చక్కగా నవ్వుకుంటున్నారు, ఏంటి చెప్పు. ధనలక్ష్మి అక్క మీరు ఒక పక్కనే కూర్చున్నారు, చక్కగా నవ్వుకుంటున్నారు. కాబట్టి ఏంటి, మనస్సాక్షిని శుద్ధి చేసింది. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో వాక్యం అన్నది, యేసు ప్రభు రక్తం అన్నది ఇంపార్టెంట్. ఆయన రక్తం ద్వారా మన మనస్సాక్షి ఏం చేయబడుతుంది, ఎంతగానో శుద్ధి చేయబడుతుంది. ఆ మనస్సాక్షి ఆయన రక్తం ద్వారా శుద్ధి చేయటం ద్వారా మనం తప్పు చేస్తే తప్పు, పొరపాటు చేస్తే పొరపాటు అని మనకి తెలియపరచడానికి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని ఆయన దారులుగా పోసి మనల్ని ఆయన యొక్క రక్తం ద్వారా కడగటం కొరకై ఈ లోకానికి యేసు ప్రభువు జన్మించాడు. ఇదన్నమాట 3. ఇక 4వ విషయాన్ని చూద్దాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక
9వ అధ్యాయం 4వ మాట. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము ఉమ్, సమస్త వస్తువుల్లో రక్తం శుద్ధి చేయబడినదియు ఉమ్, రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలుగుననియు సామాన్యముగా చెప్పవచ్చు. చాలా. కాబట్టి ఇక్కడ చూస్తున్న మాట 4వది ఏంటంటే, మొట్టమొదటిగా యేసు ప్రభువారు మరణమును ఉందినట్లుగా తన ప్రాణమును దారబోయడం ద్వారా, తన ప్రాణం అంటే రక్తాన్ని దారబోయిసి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడం ద్వారా మన జీవితంలో జరిగినవి ఏంటి? మొట్టమొదటిగా నిర్జీవమైన క్రియలు విడుదల పొందుతున్నాం. 2, అపరాధం నుండి విమోచించబడుతున్నాం. 3, మంచి మనస్సాక్షి మనలోకి వస్తుంది. నువ్వు తప్పు చేస్తే తప్పు చేసేవని గద్దించి అది సరి చేసుకునేలాగా చేస్తుంది, లేదా సరి చేసుకోకపోతే ఏ నరకమే సరి చేసుకునేటట్టు చేస్తుంది. ఆ మనస్సాక్షి ద్వారానే ప్రతి ఆదివారం బల దగ్గర మనం సరి చేస్తుంది ఆ మనస్సాక్షి అంటే పరిశుద్ధ రక్తం ద్వారా. ఇక 4వదిగా పాప క్షమాపణ. కాబట్టి రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చును. ఒక మానవుడి పాప క్షమాపణ ఎప్పుడు జరుగుతుంది? రక్తం చిందించడం ద్వారా. యేసు ప్రభువారు రక్తం చిందించడం ద్వారా, ఏం జరుగుతూ వస్తుంది? పాప క్షమాపణ కలుగుతుంది. చూడండి, ఇప్పుడు ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోతే రిలేటం ద్వారా కానీ, లేదా ఆయన ఈ లోకానికి వచ్చి బైబిల్ పుస్తకం చుట్టూ రాయబడినట్టు మరణమును ఉందినట్లుగా ఆయన తన ప్రాణమును దారబోయటం ద్వారా మన జీవితంలో జరిగింది ఏంటండి? ఏం జరిగింది? పాప క్షమాపణ కలుగుతుంది. ఏమైంది? పాప క్షమాపణ. ఈరోజు యేసు ప్రభువారు మరణమును ఉందినంతగా తన ప్రాణమును దారగంటే తన రక్తాన్ని దారగా పోయిపోతే మన జీవితంలో ఏం లేదు? పాప క్షమాపణ అసలు లేదు. ఈరోజు మన జీవితంలో పాప క్షమాపణ ఉందంటే దానికి కారణం ఏంటి? ఆయన మరణం పొందినంతగా మన కొరకే రక్తమును కార్చడం ద్వారా, ఆ రక్తం పరిశుద్ధ స్థలంలో తీసుకెళ్ళటం ద్వారా, ఆ పరిశుద్ధ స్థలంలో తీసుకెళ్ళిన రక్తాన్ని దేవుడు అంగీకరించడం ద్వారా మన జీవితాల్లో ఈరోజు పాప క్షమాపణ వస్తుంది. యేసు ప్రభు రాకపోతే మానవుడి జీవితాల్లో సంవత్సరం మానవుడు ఏం చేయాలి? ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను చూడండి. పూర్వదినాల్లో ఏం చేయాలంటే సంవత్సరానికి ఒకసారి ఏం చేయాలి? మనం వెళ్ళి బలి అర్పించాలి. మన పాప క్షమాపణ నిమిత్తం, అపరాధ నిమిత్తం, తప్పిదముల నిమిత్తమై బలి అర్పించిన తర్వాత ఏం చేయాలి? మరలా నువ్వు బ్రతుకుంటే ఇంకో సంవత్సరం దాకా నువ్వు బతుకుంటే మళ్ళీ సంవత్సరానికి వెళ్ళి ఏం చేయాలా? మళ్ళీ అర్పించాలి. ఇప్పుడు నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వెళ్ళేవు నీ పాపాల కొరకు బలి పశువుని అప్పగించేవు, బలి అర్పించబడ్డ పాపాలన్నీ సంవత్సరం చేసిన పాపాలు అయిపోయి మరలా ఆ బలి అర్పించిన తర్వాత మార్గంలో నడుచుకుంటూ వెళ్తూ ఏదైనా దొంగతనం చేసినా, ఏదైనా పాపం చేసినా మళ్ళీ పాపం చేసినట్టే కదా. అంటే నువ్వు బలి అర్పించిన తర్వాత కూడా మళ్ళీ పాపాలు చేస్తే మరలా సంవత్సరానికి నువ్వు వచ్చి ఏం చేయాలా? మరలా బలి అర్పించాల్సిందే. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఒక్కసారి మనం బలి అర్పించామంటే ఒకేసారి క్షమాపణ అవట్లా, ప్రతిసారి బలులు అర్పించాల్సి వస్తుంది. ఇలా ప్రభు చూసే వీళ్ళకిట్ట కాదు, శాశ్వతంగా వీళ్ళ పాపాలకి పరిహారం ఇవ్వాలని యేసు ప్రభు సంవత్సరం వెళ్ళి గొర్రె పిల్లలో, మేక పిల్లలో తమ తగ్గట్టుగా పావురు పిల్లను బలి అర్పించడం కాదు, ఒక్కసారే వాళ్ళందరి కొరకు నేను విమోచన కొరకే ఒక్కసారి బలి అర్పించాలని యేసు ప్రభు ఎట్ల యొక్క మేకల యొక్క రక్తంలో కాదు, పాపం తీసివేట అసాధ్యం. యేసు ప్రభువే ఈ లోకానికి నరవతారిగా జన్మించి ఆయన రక్తం ద్వారా, ఆయన రక్తము దారుణం అనే దారగా పోసి మన ప్రతి పాపం నుండి మనల్ని విముక్తులుగా చేశాడు. అదే 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం రాయబడుతూ వచ్చింది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. అదే మాట అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం రాయబడుతూ వచ్చింది, యేసు రక్తము ద్వారా, ఆయన రక్తం ద్వారా ఇప్పుడు మరింత నిశ్చయంగా ఉగ్రత నుండి మనం తప్పించబడుతున్నాం. యేసు ప్రభు రక్తం మనల్ని పరిశుద్ధంగా చేస్తుంది. యేసు ప్రభు రక్తం ఏం చేస్తుంది? మనల్ని ఉగ్రత నుండి తప్పిస్తుంది. అంటే పాప క్షమాపణను మనం నొందుకున్నాం కాబట్టి ఆయన మరణము నొందినట్లుగా తన ప్రాణమును మన కొరకే దారగబోసాడు. వ్యాఖ్యానంలో ఉంది, మరణము అనుభవించినంతగా తన ప్రాణమును దారగబోసి చనిపోయాడంట. ఆయన ఎందుకు ఇంత త్యాగం చేశాడు? అసలు ఆయన పుట్టడం దేనికి? ఇంత క్రయధనం ఆయన చెల్లించడం దేనికంటే, యోహాను సువార్త 3:16 ఒక మాట రాయబడుతూ వచ్చింది, దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ఈ ఒక్క మాట కోసం. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, నీతిమంతుడు మరణం ఇచ్చిన మాట అబద్ధం ఆడు, తప్పడు దాన్ని. నీతిమంతుడు మరణం వచ్చినా ఒక మాట ఇచ్చాడంటే దాన్ని తప్పడు, ఇక అబద్ధం ఆడు. ఇక అదే మరణమే, నష్టం వచ్చినా ఏదొచ్చినా సరే ఇక ఏం చేస్తాడు? ఇచ్చిన మాట తప్పడు, అబద్ధం ఆడు. యేసు ప్రభు దేవుడు గొప్పవాడు కాబట్టి మీ కొరకు ఒక విమోచకుని లోకానికి అనుగ్రహిస్తానన్నాడు. అన్నమాట ప్రకారం మెస్సే నీ లోకానికి తీసుకొచ్చాడు. ఆయన ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆయన మరణం పొందినందుగా తన రక్తాన్ని దారగా పోయటం ద్వారా మన జీవితాల్లో పాప క్షమాపణ కలుగుతుంది. ఏం కలుగుతుంది? పాప క్షమాపణ.
ఈరోజు నువ్వు యేసు ప్రభుని ఎందుకు నమ్మాలంటే, లేదా యేసు ప్రభు నీ కొరకు ఎందుకు పుట్టాడంటే, ఈ 4వ రీజన్ నీకు అవసరం. నీ పాపాల నుండి నేను విమోచించడానికి. ఇప్పుడు కోళ్ళు తీసుకొచ్చిన, మేకలు తీసుకొచ్చిన, బలర్పించిన అవి కూడా మలినమైపోయినాయి అంట. బైబిల్ సెలవిస్తుందన్నమాట. ఏమైపోయినాయి? మలినమైపోయిందంట. ఏ మేకను తీసుకొస్తావో, ఏ గొర్రెను తీసుకొస్తావో అది మలినమైపోయిందాన్ని మనం బలిగా అర్పిస్తున్నాం. ఇట కాదని దేవుడు చూసి ఎన్ని గొర్రెలను బలిగా అర్పిస్తాడు, ఎన్ని మేకలని, ఎన్ని పౌర పిల్లలను బలిగా అర్పిస్తాడని దేవుడే చూసి మన యందు కనికరించి ప్రేమ కలిగి ఆయన కుమారుని లోకానికి పంపి పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకై చిందించేవాడుగా ఆయన కుమారుని లోకానికి అనుమతిస్తూ వచ్చాడు. ఆయన కుమారుని ఈ లోకానికి అనుమతిస్తూ వచ్చాడు. ఎంత ఆ అడ్డం కూర్చోవద్దక్క, ఇట్లా ఇంకా లోపలికి అవకాశం లేదు. కాబట్టి ఎంతగా తన ప్రాణమే దారబోస్తూ వచ్చాడు. ఎందుకనంటే మన పాపం నుండి మనకి క్షమాపణ ఇవ్వటానికి కొరకే. ఏ పాపాలు మనం చేస్తున్నాం, ఏ రహస్యమైన పాపాలు మనలో ఉండేవి, వాటి నుంచి విమోచన ఇవ్వటం కొరకై, వాటి నుండి క్షమించడం కొరకై, ఇక ఆ పాపలు మరి ఎన్నటికీ జ్ఞాపకం రాకుండా దేవునికి మరి ఎన్నటికీ మనం చేసిన పాపాలు జ్ఞాపకం రాకుండా చేయటం కొరకై యేసు ప్రభువు ఈ లోకానికి నరవతారిగా జన్మించి ఆయన మరణం నొందినంతగా తన ప్రాణం దారబోసాడు. ఒక్క సత్యం జ్యోతి గుర్తుపెట్టుకో సహోదరుడు, సహోదరి. యేసు ప్రభువారు ఆయన ఈ లోకానికి పుట్టింది నీ పాపాలు దేవునికి కనబడుకోకుండా చేయటానికి. ఏం చేయడానికి? కనబడుకోకుండా చేయటానికి. అంటే మన పాపాలు ఏమవుతుండో అవి దేవుని ఎదుట కనబడుకోకుండా అవి క్షమించబడటానికి యేసు ప్రభువారు ఈ లోకానికి జన్మించాడు. దేనికి జన్మించాడు? మన పాపాలు అన్నవి దేవుని ఎదుట కనబడుకోకుండా చేయటానికి. దేవుని ఎదుట మన పాపాలు కనబడితే ఏమైంది? ఒక వ్యక్తి పాపం చేశాడు, ఆ పాపం దేవుని ఎదుట కనపడింది. ఎవరా వ్యక్తి? మొదట్లోనే ఉన్నాడు అంటారని నాకు తెలుసు. కయ్యూను. ఎవరు? కయ్యూను. తను చేసిన పాపం ఏంటి? ఆదాం పాపం చేయలేదు, ఆ కవ్వ చేసింది ఫస్ట్. కయ్యూను జీవితంలో చూడగా పాపం చేశాడు. ఏంటి ఆ పాపం? తమ్ముడిని చంపాడు. ఎందుకు చంపాడు? దేవుడు నా బలిని అంగీకరించలేదు, నా తమ్ముడు బలిని అంగీకరించాడని. కొంత ఓపి పడితే దేవుడు మరొక రోజు నీది అంగీకరించేవాడేమో కదా. అంత ఓర్పు లేదు. ఏం చేశాడు? ఒక ఫస్ట్లో ఉన్న మానవుడికి అసూయ వచ్చేసింది. నా బలిని దేవుడు అంగీకరించాలి, నా తమ్ముడు అంగీకరించాడు, వీడు చచ్చిపోతే నేను తప్ప ఇంకా దేవుడు దిక్కు ఎక్కడ ఉన్నాడు? ఒకసారి మనం అనుకుంటాం, నేను తప్పితే దేవుడు దిక్కేవుడు ఉన్నాడు. ఇంకా నువ్వు లేకపోతే పెంట కుప్ప మీద ఉండవని లేపుకొస్తాడు దేవుడు. దరిద్రుని లేపుకొస్తాడు దేవుడు. దిక్కుమాల స్థితిలో ఉండని దేవుడు లేపుకొస్తాడు. పనికిరాని వాడు లేపుకొస్తాడు. దాని సాదృశ్యమైన ఒక మాట చెప్పమంటారా? ఒక సేవకుడు ఉంటాడు ఎబ్రోన్ సావాసంలోనే. పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు. వాళ్ళు ఎలా ఉంటాయో కూడా ఆయన తెలియదు. పొద్దున్నే చిన్నప్పుడు లేచిన కానీ చేంజ్ చేశారు తల్లిదండ్రులు. 6 రోజుల్లో ఎక్కడ భోజనం దొరికితే అక్కడ జీతాన్ని పెట్టడం, పెట్టి అధికారులకి పెద్దోళ్ళ కింద రైతుల కింద జీతం పెట్టి నువ్వు భోజనం పెడితే మా వాడు జాలే చెప్పారని చెప్పుకొని వదిలేశారు ఆ రోజుల్లో. అలాంటి రోజుల్లో జీవించాడు, బతికాడైనా. ప్రభు తను సంధించాడు. ప్రభు వాక్య వెలుగులో తన జీవితం మార్చుకున్నాడు. చదువు లేదు, ఏమీ లేదు. దేవుడు తన సేవకు పిలిచాడు. చదువు లేనివాడు సేవకు వచ్చాడు. ఇప్పుడు చదువు లేనివాడు సేవకు వచ్చాడంటే మనం ఎన్ని విమర్శిస్తామో. చదువు ఉండవాడే వర్తమానం చెబుతుంటే ఆయన వచ్చాడు, బైబిల్ చేతబెట్టాడు. ఒకటే ప్రార్థన చేశాడు, ప్రభా ఈ బైబిల్లో ఏముందో నాకు తెలియదు, సేవకులు చెప్పిన మాటను నేను నమ్మి నీ సేవకు నువ్వు పిలిచావు కాబట్టి నేను వచ్చా, నాకు అక్షరం ముక్క రాదు, నువ్వే ఈ బైబిల్లో ఉన్న మాటలని నాకు నేర్పించని ప్రార్థన చేసుకుంటాడు. ఫస్ట్ ఆది కాండము అన్న చదువుతో మొదలేశాడు. అది అతనికి రాదు, అసలు ఎక్కడ నేర్చుకోలేదంట చదువు. ఆయన సాక్ష్యం ఇచ్చాడు ఎబ్రోన్లో కూడా. 2012లో సాక్ష్యం ఇచ్చాడు, 12-13లో. చదివే రాదంట. మొదట బైబిల్ తీసి ఇదేంటి ప్రభువా, ఇది మొదటిది కదా ఆది కాండము. ఆది కాండం అంటే ఇలా ఉండిద్దా? ఆది కాండము. ఓకే, ఇది ఆది కాండం. ఇక మొదలేశాడు. ఆది కాండంలో ఏముంది? ఇది ఆది అందు దేవుడు అంటాడు కదా. ఆ అంటే ఇది, ది అంటే ఇది, ఎందు ఇదా. ఓకే, ఎట్లా ఆయన బైబిల్ చదవడం ఆరంభించి ఒకనొక సమయంలో ఘనమైన వర్తమానాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చదువు వచ్చినోడు కూడా చెప్పలేనంత వర్తమానం. దేవుడికి ఎవరు కావాలి? పనికిమాలినైనా దేవుడు తీసుకుని వాడుకుంటాడు. అడుక్కుని భిక్షం ఎత్తుకునేవాడైనా, దరిద్రునైనా దేవుడు తీసుకువాడుకుంటాడు. అది దేవుని చిత్తం. ప్రభు వాడిని ఎందుకు వాడుకుంటున్నామని మనం అడగడానికి అధికారం ఉందా? పొరపాటున అడిగారు సుమి, మనకు యోగ్యత లేదని ఆయన మన మొహమే చెప్పేస్తాడు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక మానవుడిని దేవుడు తీసుకున్నప్పుడు, మానవుడిని దేవుడు తీసుకోవడం చూసినప్పుడు ఆ మానవుల్లో పాపం ఉండకోకుండానే ఉండాలన్నది దేవుని ప్రణాళిక. అందుకే యేసు ప్రభువుని ఈ లోకాన్ని పంపి మరణమును ఉన్నంతగా పుస్తకపు చుట్టూ రాయబడినట్లు తన ప్రాణమును దారగా పోసి ఆయన పోసిన రక్తం ద్వారా దేవుని ఎదుట మన పాపాలు కనబడుకోకుండా చేయటం కొరకై
యేసు ప్రభు తన రక్తాన్ని మన కొరకై చిందించాడు. పాప క్షమాపణ అంటే అర్థం ఏంటి? ఏ పాపాలు అయితే మనం చేసామో అవి దేవుని దృష్టిలో కనబడకూడదు. అలా కనబడుకోకుండా తీసివేయటం కొరకై ఆ పాపాలన్నింటిని కూడా తన రక్తంతో కడిగి తీసివేయడానికి యేసు ప్రభు ఈ లోకంలో మరణం పొందినంతగా తన ప్రాణంని, తన రక్తాన్ని ఏం చేశాడు? దారగా పోసాడు. ఈరోజు నువ్వు యేసు ప్రభుని నమ్మాలంటే, జీవితం మార్చుకోవాలంటే, బాప్తిసం తీసుకోవాలంటే, నిన్నేదో శోధించో, నిన్నేదో ఇబ్బంది పెట్టో, కట్టేసి నిన్నేదో బాధ పెట్టడంలా ఒకటే ఆలోచన నీకుంటే చాలు, నువ్వు బాప్తిసం తీసుకోవడానికి కూడా యోగ్యురాలు. ఏంటన్నమాట? నా పాపాలు కనబడకోకుండా చేయడానికి యేసు ప్రభువారు నా కొరకే ఈ లోకానికి పుట్టి తన ప్రాణాన్ని రక్తదారులుగా చిందించి నా కొరకే కలువరిశిల్లో మరణించాడు. ఆయన చనిపోయింది నా పాపాలు మరన్నిటికీ జ్ఞాపకం రాకుండా చేయడానికి. ప్రభువా, నా పాపాలు క్షమించి నా జీవితాన్ని మార్చి నీ రక్తం ద్వారా నా పాపాలు కడిగి నా హృదయంలోకి రా. వచ్చింది నీవు నా హృదయంలోకి వచ్చే కాబట్టి నీలో నేను ఉండటం కొరకే, నీలో కలిసి ఉండటం కొరకే నేను బాప్తిసం తీసుకోవడానికి తీర్మానం చేసుకుంటే చాలు. ఇందుని బట్టి నువ్వు బాప్తిసం తీసుకుంటే చాలు. ఇంకా వేరే ఒక ఆలోచన నీకు అవసరంలా. ప్రభు నీ పాపాలు కనబడకుండా చేస్తున్నాడు, దానికి నువ్వు పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత ప్రభులో నువ్వు ఉన్నావు, ఇక పాపంలో లేవు అన్నదానికి సాదృశ్యంగా నువ్వు బాప్తిసం తీసుకున్నట్టు. ఇక బాప్తిసం తీసుకుని కూడా పాపం చేస్తే వెళ్తున్నట్టే, దాని సంగతి మనకు వద్దు. కాబట్టి ఇక్కడ ఎన్నో మాట ఇది? 4. కాబట్టి ఆయన పాపము నుండి క్షమించి, ఇంకా క్షమించబడిన పాపాలు మరి అన్నటికీ దేవుని దృష్టిలో కనబడకోకుండా చేయటం కొరకై ఆయన పుస్తకం చుట్టూ రాయబడినట్టు ఈ లోకానికి జన్మించి మరణం నొందినంతగా తన ప్రాణమును దారబోసాడంటే, తన రక్తాన్ని దారబోసిన రక్తాన్ని తీసుకెళ్లి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ఆ రక్తము ద్వారా మన ప్రతి పాపము, దేవుని ఎదుట ఉన్న ప్రతి పాపమును కడిగి మనల్ని శుద్ధులుగా చేస్తున్నాడు. ఇందుకొరకు యేసుప్రభు ఈ లోకాన్ని పుట్టాడు. మనుషులు ఏమనుకుంటున్నారు లోకంలో? యేసుప్రభు పుట్టింది దేనికి? ఈరోజు నేను ఒక విషయం, ఒక బ్రదర్ నాతో మాట్లాడుతూ వస్తూ ఒక మాట అన్నాడు. అన్నా దాసు, ప్రపంచంలో ఎక్కడా జరగని బర్త్డే, ఎవరికి జరగనంత గొప్ప బర్త్డే యేసుప్రభు జరిగిద్ది అన్నాడు. ఏంటన్నంటే, దాదాపు 200 దేశాల్లో ఒక్క మానవుడుగా జన్మించిన ఆయన బర్త్డే చేసుకుంటున్నారు క్రిస్మస్ 25. ఎన్ని దేశాలు? మన దేశంలో గాంధీ పుట్టినప్పుడు, అంబేద్కర్ పుట్టినప్పుడు, అల్లూరు సీతారామ గురించి మన దేశం వరకు మనం చేసుకుంటాం. అంటే వాళ్ళు తక్కువగా నేను అట్లే సుమి, వాళ్ళు మన దేశానికి చేసిన మేలును బట్టి వాళ్ళ జన్మదినం మన దేశం వరకే గుర్తుపెట్టుకుంటాం. అబ్రహాము లింకన్ ఏ ఊరైంది? ఎక్కడ? 5 ఏళ్ళు ఈ జాతి ఎందుకు అంటూ ఉంటారా? అమెరికా. అబ్రహాం లింకన్ అంత గొప్పోడు, అవునా? ఆ దేశం వరకే బర్త్డే చేసుకుంటారు, మన దేశంలో చేసుకుంటామా? అంటే ఆ దేశానికి గొప్పోడుగా ఉన్నప్పుడు ఆ గొప్ప దేశం వరకే చేసుకుంటారు. ప్రపంచానికి గొప్పోడు యేసుప్రభు కాబట్టి 200 దేశాలకు పైగా యేసుప్రభు వారి జన్మదినం గురించి జరుపుకుంటూ వస్తున్నట్టు క్రిస్మస్ డిసెంబర్ 25వ తారీఖు. ఈయన ఎంత గొప్పవాడు చూడండి. అంత గొప్పవాడు కాబట్టి ఆయన గొప్పతనాన్ని కూడా విడిచిపెట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. అంటే ఈ లోకం ఎలాగో ఒక దాసుడిలాగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒక దాసుని యొక్క స్వరూపం. ఆయన ఎవరు? యజమానుడు. యెషయా గ్రంథం 53:2 రాయబడుతూ వచ్చింది, అతడు లేత మొక్క వలె ఆయన యొద్ద తండ్రి యొద్ద పెరిగెను. తండ్రి దగ్గర సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త కుమారుడైన ఆయన ఎలా వచ్చాడు ఈ లోకానికి? దాసుని స్వరూపాన్ని ధరించుకుని అంత రిక్తుడిగా చేసుకుంటూ వచ్చాడు. రిక్తునిగా అంటే ఎందుకు అంత తగ్గింపు అంటే, మన పాపాలని పూర్తిగా క్షమించడం కొరకు, మరలా కనబడకుండా చేయడానికి. ఈరోజు నీవు నేను చేయాల్సింది ఒకటే, ఇంకా రక్షించబడకపోతే యేసు ప్రభువా నేను పాపిని, నువ్వు నా కొరకు పుట్టిందే నా పాపాలు మరి అన్నట్టు కనబడకుండా చేయడానికి. నా పాపాలను క్షమించు ప్రభువా, నా జీవితాన్ని మార్చు. ఇదే. దీంట్లో నీ కులమేం మారిద్ది, మతమేం మారుతుంది, నీ డబ్బు ఏం పోతుంది, నీ ఆస్తి ఏం పోతుంది, నీ ఇల్లు ఏం కరిగిపోతుంది, ఏది కరగట్లేదు కదా. ఒక్క మాటే, ప్రభువా నా హృదయంలో నా జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని కడుగు ప్రభువా, నీ రక్తం ద్వారా పరిశుద్ధపరచండి. ఈ చిన్న మాట మనం అడగాలని మన హృదయం దగ్గర ఆయన వేచి ఉంటున్నాడు. ప్రకటన గ్రంథం 3:20 రాయబడుతూ వచ్చింది, హృదయం అనే తలుపు దగ్గర నుండి తడుచున్నాడు. తలుపు దగ్గర నుండి తడుచున్నాడు. ఏంటో తలుపు అంటే హృదయం. ఎవడైనా నా స్వరం విని తలుపు తెరిచినలా నేను నాతోను భోజన సావాసం. అంటే ఆ భోజన సావాసం ప్రభు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. హృదయాన్ని తలుపు తెరిస్తే ఎందరికో లేని గొప్ప సంతోషం నీ హృదయంలోకి వచ్చింది. ఆ క్షమాపణ ద్వారా నీ హృదయంలోకి వచ్చింది. ఆ క్షమాపణతో కూడినటువంటి హృదయ సంతోషం ఇవ్వటం కొరకై ఆయన కలువరిశిల్లో మన కొరకే ప్రాణం పెట్టాడు, అక్కడ దారగా వచ్చాడు. ఇదేనమాట 4. టైం ఎంత అయింది? ఓకే, 8:30 మీరు చేతులు ఎత్తలేదు కాబట్టి మీదే మైనస్. సరే, 5వ మాట అపోస్తలుడైన పౌలు ఫిబ్రవరికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 14 వచనం. అపోస్తలుడైన పౌలు
హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14 వచనం. క్రీస్తు రక్తం ద్వారా ఉమ్, తన్ను తాను దేవునికి నిర్దోషంగా అప్పగించుకున్న ఉమ్, క్రీస్తు యొక్క రక్తము ఉమ్, నిర్జీవమైన విడిచి ఉమ్, జీవముగా దేవుని సేవించడం ఉమ్. ఈ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయాలి. చాలన్న 5వదిగా ముగిస్తున్నాను. ఒక 3-4 మినిట్స్లో ముగిచ్చేస్తాను. యేసు ప్రభువారు ఆయన ఈ లోకం పుస్తకం చుట్టూ రాయబడినట్లు ఈ లోకం జన్మించడానికి కారణం ఏంటంటే ఆయన మరణం నొందినంతగా తన ప్రాణమును దారబోయటానికి ఈ లోకానికి పుట్టాడు. తన ప్రాణంని దారబోయటానికి పుట్టాడు. ఎవడు కూడా నీ ప్రాణం పోయటానికి నీ ప్రాణం చంపేసుకోవడం, నీ ప్రాణం తీసేసుకోవడానికి ఈ లోకానికి పుడుతున్నావు అంటే ఎవడైనా ఒప్పుకుంటాడా? ఎవడైనా ఇష్టపడతాడా? అని యేసు ప్రభు వారు ఇష్టపడ్డాడు. అందుకే ఇష్టపడే నీ లోకానికి పుట్టాడు. ఇష్టపడి పుట్టాడు కాబట్టి, ఆ ఖైదాన్ని చెల్లించడానికి ఇష్టపడి పుట్టాడు కాబట్టి ఆయన కొడుకు కనీసం ఆయన జన్మించడానికి స్థలం లేక సత్రంలో జన్మించాడు. ఆయన్ని జన్మించడానికి లోక రక్షకుడు పుట్టాడంటే ఈ రోజులో ఏం చేస్తున్నారు? ఇంట్లోనో ఇంటి బయట ఇంకో చోట పశువుల పాకలు పెట్టి దాంట్లో బొమ్మను పెట్టుకుంటున్నాం. ఆ రోజుల్లో ఎవడైనా స్థలం ఇచ్చాడా? ఒకడేవలా ఈ చివరికి తీసుకెళ్లి ఆ కంపు కొట్టి పశువుల పాకలు పెట్టారు ఆయన. అందుకే ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయానీయమో, తలచుకుంటే నా గుండె నిలబడి కరిగి కరిగి. ఎంత దీనుడిగా వచ్చాడు ఆయన, ఎంత తగ్గించుకున్నాడు, ఎంత దీనత్వం కలిగి ఉన్నాడు. చివరికి ఆయన పుట్టినప్పుడు స్థలం లేకపోతే శూర్పాకులు పెట్టిన ఓర్పుతో ఉన్నాడు. అది యేసుప్రభు దీనత్వం. ఎందుకు ఇదంతా త్యాగం? దేనికంటే మన జీవితాల్లో యేసుప్రభు పుట్టింది దేనికంటే 5వ మాట ఆయన ఆయన పుట్టి ఆయన మరణం నొందినంతగా తన ప్రాణము దారబోయడానికి కారణం ఏంటంటే జీవం గల దేవుణ్ణి మనం సేవించాలి. ఏం సేవించాలా? జీవం గల దేవుని. మనం అబద్ధాన్ని సేవించాలని, మనం దొంగతనాన్ని సేవించాలని. సేవించడం అంటే ఏంటి? ఇక దాన్నే కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళిపోవడమే మన జీవితం. ఒక అబద్ధం ఆడుతున్నావు, ప్రభువుని నమ్మావు, అది వద్దనుకున్నావు, ఇక మరలా దాన్ని చేసుకుంటూ వెళ్తున్నావు అంటే అబద్ధాన్ని సేవిస్తున్నావు. ఒక దొంగతనం చేయడం ఇష్టం, ఒకప్పుడు చేసావు, ఇప్పుడు ఆ దొంగతనం చేయడానికి ఇష్టపడతల్లా, కానీ మరలా చేయాలని ఆలోచన వస్తుందంటే చేస్తూ వెళ్తున్నావు అంటే రక్షించబడినా కూడా దాన్ని సేవిస్తున్నావు. అంటే మానవుడి జీవితంలో ఎన్నో వాటిని సేవించేవాడు ఉంటాడు, లోకమును పాపం. కానీ బైబిల్ అంటుంది యేసు ప్రభువు ఈ లోకానికి పుట్టింది ఎందుకంటే మనం దేవుణ్ణి మంచి జీవితంతో సేవించాలని. మనం దేవుణ్ణి సేవించడం మనకు నేర్పించడానికి ఆయన ఈ లోకానికి పుట్టాడు. ఒకప్పుడు ఏ మానవుడు కూడా దేవుణ్ణి సేవించలేకపోతున్నాడు. ఎవరు కూడా దేవుని సేవించేవాళ్ళు లేరు. పరిపూర్ణంగా దేవుని సేవించిన వాళ్ళు ఎవరు లేరు. మీరు చూడండి, ఆదాం కాడి నుంచి యేసు ప్రభువు వచ్చి చనిపోయేంత వరకు కూడా సంపూర్ణంగా దేవుని సేవించిన వారు ఎవరు లేరు. మీరు మోషే అనొచ్చు, మోషే కూడా ఒక చోట పొరపాటు చేశాడు. దాన్ని బట్టి ఒక మాటనైనా ఏదైనా సరే సేవించే విషయంలో వెనకడిగే ఉంది. ఒక్కటన్న చిన్న పాయింట్ అన్న దాన్ని బట్టి కానాల్లోకి వెళ్ళకపోవడం కారణం అంటే మానవుడి జీవితంలో యేసు ప్రభువు వారు రాకమునుపు ఆదాం నుండి యేసు ప్రభువు వారు రాకమునుపు పుట్టిన వారు అందరిలో కూడా ఎవరిలో కూడా సంపూర్ణంగా దేవునికి మహిమకరంగా దేవుని సేవించిన వారు ఎవరు లేరు. యేసు ప్రభువు వారు ఈ లోకాన్ని పుట్టి అయ్యా ఇది కాదు, పుట్టినోడు అలా గిట్టక తప్పత అయిపోయి వెళ్ళిపోతున్నాడు, మీరెట్ట కాదు, దేవుని ఇలా సేవించండి. అదే సమరయ స్థితితో చెబుతున్నాడు. కొండల మీద పర్వతాల మీద కాదమ్మా, దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఇలా ఆరాధించండి, దేవుని ఇలా సేవించండి అని మనకు నేర్పించడానికి ఆయన ఈ లోకాన్ని పుట్టాడు. ఒకప్పుడు మనం లోకాన్ని సేవిస్తున్నవారు, ఒకప్పుడు పాపాన్ని సేవిస్తున్నవారు, ఒకప్పుడు అబద్ధాన్ని సేవిస్తున్నవారు, ఒకప్పుడు నిష్ప్రయోజకమైన దాన్ని సేవిస్తున్నవారు. ఈరోజు నిజమైన దేవుని సేవిస్తున్నాం. కారణం ఏంటి? యేసు ప్రభువు ఈ లోకానికి పుట్టి పుస్తకం చుట్టూ రాయబడి ఉన్నట్లు మరణం నొందినంతగా తన ప్రాణము దారబోయటం ద్వారా, ఆ రక్తం దారబోసిన రక్తాన్ని పరిశుద్ధ స్థలము తీసుకెళ్ళటం ద్వారా మన జీవితాలు ఏమవుతుంది? ఒకప్పుడు దేవుని సేవించటమే రాని మనము ఈరోజు దేవుని సేవిస్తున్నాం. ఈరోజు దేవుని సేవించే అనుభవంలోకి వచ్చాం. ఇది ప్రభు ద్వారా, ఆయన మన కొరకే రక్తం కార్చడం ద్వారా ఈరోజు ఒకప్పుడు పాపాన్ని లోకాన్ని సేవించి మనం ఇప్పుడు దేవుని సేవిస్తున్నాం. అందుకే ఒకసారి నేను అడుగుతూ వస్తాను, ఏమని అడుగుతూ వస్తానంటే, ఎవరన్నా ఇంకా అబద్ధాలు ఆడేవాళ్ళు ఉంటారంటే చేతులెత్తం. ఏమెత్తాం? చేతులెత్తం. ఏదైనా బర్త్డే మీటింగ్లు ఉన్నప్పుడు ఎవరైనా అగ్గిపెట్టి అలవాటు ఉండేవాళ్ళు ఉంటారంటే గబుకన అగ్గిపెట్టి తెచ్చేస్తారు. అంటే దాన్ని సేవిస్తున్నాం. ఇంకా వదల్లా దాన్ని. అర్థం ఏం చేస్తున్నాం? దాన్ని సేవిస్తున్నాం. అంటే ఒక ఎగ్జాంపుల్ అగ్గిపెట్టి అని చెప్పాలండి. ఇంకా చాలా ఉంటాయి. అంటే మనం దేవుని దగ్గరకు వస్తున్న వాటిని సేవిస్తున్నాం. అలా సేవించడానికి కాదు యేసు ప్రభు పుట్టింది.
వాటన్నిటిని తీసివేసి ఒక మంచి మనస్సాక్షి కలిగిన వారిగా, ఒక మంచి జీవితంతో దేవుని సేవించేటట్టు మనల్ని చేయటం కొరకు యేసు ప్రభు ఈ లోకానికి పుట్టాడు. కాబట్టి మనం ఏం చేయాలా? ఇంకా పాపాలు ఒప్పుకోని వారు, జీవితం మార్చుకున్నటువంటి వారు, రక్షణ అనుభవం లేని వారు ఎవరైనా ఉంటే ఒక మాట, యేసు ప్రభా నేను పాపిని, నా జీవితం మార్చాలి, నా ప్రవర్తన మార్చాలి ప్రభా, నా జీవితంలో నువ్వు పుట్టింది అంటే ఇంకా తెలియపరచు. నువ్వు ఈరోజు మరి తిమోతన్న, ధనలక్ష్మి అక్క వారి గృహాన్ని ఆధారం చేసుకుని విత్తబడిన వాక్యంలో నాకు బయలుపరిచావు. నువ్వు పుట్టింది పుస్తకం చుట్టూ రాయబడినట్టు పుట్టింది ఎందుకంటే మరణం నుందంతగా నా కొరకే ప్రాణము దారిపోయాయి. ప్రాణమే రక్తం, నీ రక్తాన్ని నా కొరకే మరణం అనుభవించినంతగా దారిపోయటానికి ఈ లోకానికి పుట్టావు ప్రభా. ఆ రక్తం ద్వారా, ఆ రక్తం కార్చి ఆ రక్తాన్ని పట్టుకునే అర్హత ఏ మానవుడికి లేదు. కానీ నువ్వే మళ్ళా ప్రధాన యాజకుడిగా మారి ఆ రక్తాన్ని పరిశుద్ధ స్థలంలో తీసుకెళ్ళిన పరిశుద్ధ రక్తం ద్వారా దేవా నా జీవితంలో ఉన్న నిర్జీవమైన క్రియలు తీసుకొస్తున్నావు. ఆ పరిశుద్ధ రక్తం ద్వారా ఏం చేస్తున్నావు? నా అపరాధములు తొలగిస్తున్నావు, విమోచిస్తున్నావు. ఆ పరిశుద్ధమైన రక్తం ద్వారా ఏం చేయబడుతుంది? నా మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయబడుతుంది. ఆ పరిశుద్ధమైన రక్తం ద్వారా నా పాప క్షమాపణ కలుగుతుంది. ఆ పరిశుద్ధమైన రక్తం ద్వారా పాపాన్ని, లోకాన్ని సేవించే నేను ఇప్పుడు దేవుణ్ణి సేవించే అనుభవంలోకి తీసుకురావడానికి ఇష్టపడుతున్నావు ప్రభా. నీ పరిశుద్ధమైన రక్తం, నీ ప్రాణానికి సాదృశ్యమైన ఆ పరిశుద్ధమైన రక్తాన్ని నా కొరకు చిందించావు. ఆ రక్తం ద్వారా మరణము అనుభవించినంతగా, మరణం అంతగా నీ ప్రాణాన్ని దారబోసావు. అలా దారబోయటానికి ఈ లోకానికి పుస్తకం చుట్టూ రాయబడినట్టు జన్మించావు. యేసు ప్రభువు ఎంత గొప్పవాడంటే ఆయన తన రక్తాన్ని మొత్తాన్ని దారబోయాలని తెలిసి కూడా ఈ లోకానికి పుట్టాడు. అంత గొప్పవాడైన, ప్రాణం పోయిద్దని తెలిసి కూడా ప్రాణాన్ని లెక్క చేయకుండా మానవులమైన మన ప్రాణాలు కాపాడటానికి ఆయన ఈ లోకానికి పుట్టాడంటే తన ప్రాణం కంటే మన ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమించాడు. ఇంత గొప్పవాడికి ఎక్కడ దొరకదు చరిత్రలో. నువ్వు అనుకుంటే వివాహం చేసుకున్న భర్త నన్ను ఎక్కువ ప్రాణంగా చూసుకుంటున్నాడని, అబద్ధం. నువ్వు ఆయన పిల్లల్ని చూసుకుంటావు కాబట్టి నేను చూసుకుంటాడు. పెళ్ళైన కొత్తలో ఎందుకు చూసుకుంటాడు? పెళ్ళైన కొత్తలో ఏంటంటే అదొక సంతోషం కోసం. పెళ్ళైన తర్వాత పిల్లల్ని చూసుకుంటా కాబట్టి నేను ఎక్కువ ప్రేమ చూడవచ్చు. భార్య ఫస్ట్లో నీ ప్రేమగా చూడవచ్చు, తర్వాత ఇంకేం చేస్తావు, ఏమైనా బతుక అయింది, ఇది అయిపోయింది కదా, పిల్లల కోసమైనా జీవించాలని జీవించేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఉండరా మాధురి అక్క? నువ్వైతే కానీ నేను అనలేదు అక్క. కొంతమంది ఉంటారు, నీ పని నేను ఎందుకన్నాను. ఇలాంటి అనుభవాలు ఉంటాయి. మనం ప్రేమించేదంతా కూడా శాశ్వతమైన ప్రేమ ఎవరు మన మీద చూపించరు. మన మీద చూపించే ప్రేమ ఎలాంటిది? కొంతవరకే, లిమిట్ ప్రకారం ఉండే ప్రేమే. కానీ యేసు ప్రభువు నిత్యత్వపు ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, వాడబారని ప్రేమ, అసలు నీ మీద నుంచి ఎప్పుడు తీసాడు. అంత గొప్ప ప్రేమ. నీ తల్లిదండ్రులైనా ఒక్కోసారి నేను కోపగించుకోవచ్చాను, ఆయన ప్రేమ ఎన్నడూ మారదు. అది పాట కూడా ఉంది, మారనిది, ఎన్నటికీ మారనిది నీ ప్రేమ, ఎప్పటికీ మారని ప్రేమ ఆయనలో ఉంది. ఆ ప్రేమామయుడే తన రక్తాన్ని చిందించి ఆ ప్రేమ పావునుడైన రక్తము ద్వారా మనల్ని కడగటానికి ఇష్టపడుతున్నాడు. ఒకే మాట, మన జీవితం మారిపోతుంది. యేసు ప్రభువా పాపిని క్షమించు, నీ రక్తంతో కడగండి. నువ్వు అలా నీ రక్తం దారబోసింది నన్ను కడగటానికే కదా. అడుగు ప్రభు, నీ రక్తంతో నేను ఇష్టపూర్వకంగా ఇష్టపడుతున్నానంటే చాలు. ప్రభు మన హృదయాల్లోకి వస్తాడు. హృదయంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా కడిగి పవిత్రమైన హృదయం చేసి మన నిర్జీవ క్రియల నుండి విడుదలిచ్చి, పాపం నుండి విడుదలిచ్చి, అపరాధం నుంచి విడుదలిచ్చి, మన జీవితంలో మంచి చెడ్డ మనస్సాక్షి నుంచి విడుదలిచ్చి, ఇంకా దేవుని సేవించుకోకుండా లోకాన్ని సేవించే జీవితం నుండి విడుదలిచ్చి ఒక మంచి అనుభవంలోకి ఆయన నడిపిస్తాడు. అటు అనుభవంలో మనం నడవడం కొరకై ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని వ్యక్తులుగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు దేవా. మీరు ఈ లోకానికి జన్మించిందే మా జీవితానికి ఎంతో మేలుడు చేయటానికి. మీరు ఈ లోకానికి జన్మించింది మరణం నుండంతగా మా కొరకై ప్రభువా. నీ యొక్క ప్రాణం దారగా పోయటం, ప్రాణం మానవుడికి రక్తమే తన ప్రాణం. నీ రక్తాన్ని మా కొరకై దారగా పోయటానికి ఈ లోకానికి జన్మించారు. మీ రక్తాన్ని మా కొరకై దారగా పోసి ఆ రక్తం ద్వారా మాలో ఉన్న నిర్జీవమైన క్రియలు తీసేస్తున్నారు. ఆ రక్తం ద్వారా మా అపరాధం నుంచి విమోచనిస్తున్నారు. ఆ రక్తం ద్వారా మా యొక్క జీవితంలో మంచి మనస్సాక్షిని ఇస్తున్నారు, చెడ్డ మనస్సాక్షిని తీసేసి. ఆ రక్తం ద్వారా మా పాపాల నుంచి క్షమించి మరలా కనబడుకోకుండా చేస్తున్నారు, విమోచన, క్షమాపణ ఇస్తున్నారు. ఆ రక్తం ద్వారా లోకాన్ని, అబద్ధాన్ని, పాపాన్ని సేవించే మేము జీవం గల దేవుని సేవించే ధన్యత మాకు ఇస్తున్నారు ప్రభా. ఇట్టి ధన్యత ఎన్నో పర్యాలు మేము పోగొట్టుకున్న వారు కూడా ఇంకా పోగొట్టుకున్న మాకు తిరిగి ఇచ్చారు. ఇక్కడ కూర్చున్న వారు ఇంకెవరైనా రక్షించబడుకొని ఉంటే, అటు అనుభవాన్ని పోగొట్టుకుని ఉంటే, మీరు పుట్టిందే మీ రక్తాన్ని ధారగా పోసి
మా జీవితాన్ని మార్చడానికి. ప్రభువా, నువ్వు కుల మతాల కోసం కాదు కానీ మా హృదయాన్ని మార్చి మా జీవితాన్ని మార్చడానికి, మా మనస్సాక్షులు మార్చడం కొరకు నువ్వు ఈ లోకాన్ని పుట్టావు. నా జీవితంలో ఉన్న ప్రతి బలహీనతను మీరు కడిగి పవిత్రపరిచి ఈ సాక్షులుగా చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. అట్లా ఎవరైనా ప్రార్థన చేస్తూ ఉంటుంటే చేయత్మని నేను అన్నాను, కానీ హృదయంలో తీర్మానం చేసుకోండి. ఎవరైనా ప్రార్థన చేస్తుంటే ఇదిగో ప్రభు నేను తీర్మానం చేసుకుంటానని హృదయంలో చేసుకోండి. ఒక నిమిషం పాటు సమయం ఇస్తాం. ఎవరో కూడా అటు ఇటు చూడొద్దు. సమయం అయిపోయింది కాబట్టి కుప్తం ముగిచ్చేసాం. ఒక్క నిమిషం మాత్రమే తరుణం ఉంది. దేవుని కృపలో దేవుడిచ్చే అవకాశాన్ని, ఆయన పుట్టిందే మన కొరకే రక్తం కార్చడానికి, ఆయన తెలిసి కూడా తన రక్తాన్ని కార్చడానికి ఈ లోకాన్ని పుట్టాడు. ఇంకెవరైనా పాపాలు ఒప్పుకోకపోతే, జీవితం మార్చుకోకపోతే, మంచి మార్గంలో లేకపోతే, పాపం ఒప్పుకున్న అనుభవం లేకపోతే ఈరోజు ఒప్పుకో. ప్రభు తన రక్తం ద్వారా నేను కడగటానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన సమయానికై మీకు వందనాలు. మీ దాసుడు మా ప్రియ సహోదరుడు తిమోతన్న అక్కను బట్టి వందనాలు. వారి కుటుంబాన్ని ప్రేమించి వారికి ఇచ్చిన వారి ప్రేమించి ఇచ్చిన కుమార్తెను బట్టి వందనాలు. వారి యొక్క కుటుంబ జీవితాలను ప్రేమించి ఈరోజు ప్రభా మీరు వారి గృహంలో క్రిస్మస్ కూడి కలిగి ఉంటారని మీరు ఇచ్చిన కృపకై వందనాలు. మా జీవితంలో తండ్రి మేము ఎలా ఉండాలో, ఎలా జీవించాలో మీరు మాకు బయలుపరిచినందుకు వందనాలు. మీరు అసలు పుట్టింది ఎందుకో మాకు తెలియపరిచారు. ఈ సత్యాన్ని మేము తెలుసుకోలేక, ఈ సత్యాన్ని గ్రహించక ఎన్నో రోజులు మా జీవితాన్ని నష్టపరుచుకునేవారు. కానీ ఈరోజు మీ కృపను బట్టి మేము జీవిస్తున్నామంటే ఇది మీ కృపే. ప్రభావ, మీరు పుట్టడం ద్వారా మా జీవితంలో ఉన్న నిర్జీవమైన క్రియ, అపరాధములు, చెడ్డ మనస్సాక్షి, పాపములు, లోకాన్ని సేవించే మా జీవితం అంతా మార్చబడి దేవుళ్ళు మంచిగా వెళ్తుంది. దీనికి కారణం మీ కృపే. దీనికి కారణం మీరే. ప్రభావ, మీరు చేసిన గొప్ప త్యాగం, మీరు చేసిన గొప్ప అద్భుతమైన త్యాగాన్ని బట్టి మా జీవితాన్ని ఎంతో మార్చారు. అట్లు తీర్మానం చేసుకున్న వారిని బట్టి కూడా అందరూ ఈ కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. కుటుంబాన్ని ఆధారం చేసుకుని విత్తబడినటువంటి వాక్యంలో హృదయాల్లో కార్యం చేస్తున్నారని నమ్ముతున్నాను. ఈ కుటుంబాలు దీవించండి. అన్న డ్యూటీల్లో తోడుకోండి. ఆ ఇచ్చిన ప్రమోషన్ బట్టి కూడా మీకు వందనాలు. ఇంకా భవిష్యత్తులో ఇంకేమైతే మీరు దాచి ఉంచిన మేళ్ళు అయితే ఉన్నాయో, ఏవైతే ప్రభా నువ్వు అడగక మునిపే బిరుదులు ఇచ్చుతున్నాయి అన్నారు, మీరు ఇంకా ఏదైతే బిరుదేవాలనుకుంటున్నారో అసాధ్యమైన దాన్ని కూడా సాధ్యం చేసేవగలిగింది దేవుడు. మీ కృపలో మీ దాసుని డ్యూటీల్లో కూడా మీరు అనుగ్రహించండి. ఆరోగ్య విషయంలో తోడుకోండి. ప్రతి బలహీనత కాపాడండి. అక్క కూడా తోడుకోండి. ఇంటి పనులన్నిటి బాబు కొరకు, పాప కొరకు, వారి చదువులు, వారి జీవితాలు, భవిష్యత్తుల కొరకు కూడా మీ కృప, మీ దీవెనలతో నింపండి. వారి అక్కర తీర్చండి. మేము వచ్చి ఈ కుటుంబాన్ని క్రిస్మస్ కూడి కలిగి ఉంటాం ద్వారా ఈ యొక్క కుటుంబానికి, ఈ యొక్క బిల్డింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబాలకును, ఈ ఇంటి యొక్క బిల్డింగ్ యజమానుడికి వారి కుటుంబాల్లో ఏం అవసరతలు ఉన్నాయి తీర్చి మహిమ పొందండి. రక్షణలో మారుమోసి పాప క్షమాపణ అన్ని కూడా అనుగ్రహించి మహిమ పొందమని చేరవచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఎవరెవరి అవసరతలు అక్కడ ఉన్నారు అన్ని అవసరాలు అక్కడ కూడా తీర్చి ఈ కృపలో బలపరిచి మహిమ పొందమని చేరవచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. దేవా, ఈ విత్తబడిన వాక్యం ఇప్పటితో పోకుండా మా హృదయాల్లో నివసించడం కొరకు కృపను అనుగ్రహించి మహిమ పొందమని చేరవచ్చిన ప్రతి బిడ్డను దీవించమని తండ్రి మిగతా సమయం మాకు ఎంతో దీవెనకరంగా చేయండి. రేపు ఉదయం కూడిక చింతకుంటలో, రేపు సాయంకాలం వెంకటన్న గృహంలో, ఆదివారం ఆరాధన ఉదయం 9:30 గంటలకి, సాయంకాలం జగద్గిరి గుట్టలో కూడిక కమాండ్ యూత్ మీటింగ్. తండ్రి సోమవారం మీ చిత్తమైతే ప్రభా మరి దయానంద నగర్లో మందిరం యానివర్సరీ అన్నింటిలో కూడా తోడుకోండి. తర్వాత ఎలీషాన గృహంలో గృహ కూడిక, ఆ తర్వాత ప్రభా నయమొక్క గృహంలో గృహ కూడిక, తర్వాత క్రిస్మస్ కూడిక కూడా దీవెనకరంగా చేయండి. సాయంకాలం స్కిట్ కూడా సిద్ధపరచండి. అనే విధాలు మీ తోడు, మీ దీవెనలు కోరుకుంటూ చేరు వచ్చిన వారందరూ కూడా దీవించమని, తిరిగి వెళ్తున్న మాతో పాటు మీ దీవెనలు, మీ ఆశీర్వాదంతో నింపమని, ప్రతి ఒక్కరు అక్కర తీర్చమని, ఈ యొక్క కూడికైన అనంతరం ప్రేమ కూడా మీరే దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని, ముందున్న దినాల కొరకే సిద్ధపరిచి అక్కర తీర్చమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ఇంకా వేటి గురించి ప్రార్థించలేకపోయాము. మమ్మల్ని క్షమించమని, మందిరానికి కూడా క్షేమం, నెమ్మది, మేలు ప్రభా ఏదైతే అవసరం ఉందో అవన్నీ తీర్చి మహిమ పొందమని, భవిష్యత్ దినాల కూడికల్లో కూడా మీరే మీ దాసులైన వారిని, అల్పులు అయోగ్యమైన వారిని మీ బలమైన పాత్రగా వాడుకుని మహిమ పొందమని, చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తోటేలు కొమ్మలను కాపాటకును తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, ప్రేమ, సమాధానం ఇప్పుడు నేను చేరువచ్చిన వారి సార్వత్రిక సంఘానికి సదాకాలం ఎత్తబడిన వాక్యంలో నీరు కట్టి ఫలింపజేసి మన జీవితాలకు మేలు చేయనట్టు ప్రభు కృపా మహిమేశ్వరం మన తోడైన సహాయం చేయను గాక. ఆమేన్.